వాళ్ళు గొప్పగా చెప్తున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో వారు 370 ఆర్టికల్ చేసిన దాన్ని తీసేసిన మాట వాస్తవం. అది అందరూ స్వాగతించే దాంట్లో అనుమానం లేదు. కానీ నేను ఏమంటున్నా, తీయడమే కాకుండా అక్కడ లోకల్ పరిస్థితులను కూడా దానికి అనుకూలంగా పనిచేయాలి. ఇప్పుడు రిజల్ట్ అదే చెప్తా ఉంది. ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి 50కి పైగా సీట్లు వస్తున్నాయని అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ సరిగా వేళ్ళు ఊనుకోలేదు, సక్కర వాళ్ళ మనసు గెలుచుకోలేదు అనేది కదా మనకు అర్థమయ్యేది. అతి కీలకమైన డేంజరస్ విషయం ఏంటంటే, భారత ప్రజాస్వామ్య చరిత్రలో నాకు తెలిసి, నేను కూడా ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నా, మీడియాలో 8-10 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉన్నా, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగి రిజల్ట్ రాకముందే ఒక 5 సీట్లు తన ఖాతాలో అతి దారుణంగా అడగులుగా వేసుకోవడం అనేది అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే కనిపిస్తుంది. నామినేటెడ్ అట సీట్లు, ఒక 5 సీట్లు నామినేటెడ్ ఎమ్మెల్యే సీట్లు. ఇదెక్కడి చరిత్ర, ఇదెక్కడి చట్టమో నాకు అర్థమైతలేదు. 90 సీట్లు ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ లో 5 సీట్లు నామినేషన్ చేసుకుంటూ దాన్ని మ్యాజిక్ ఫిగర్ ను 45 నుంచి 48కి చేసింది. అంటే ఏ రాష్ట్రంలో కూడా మనం ఇది చూడం. అంటే భారతీయ జనతా పార్టీ బై హుక్ ఆర్ క్రూక్ ఏదో రకంగా ఆమ్ ట్విస్ట్ చేసి టీడీపీని కలుపుకోను, ఈ నామినేటెడ్ కలుపుకోను, ఇంకా ఇండిపెండెంట్లు ఏమన్నట్టు కలుపుకోను, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళను ఏదైనా చేసి గుంజుకోను, ఒకసారి మళ్ళీ అధికారంలోకి రావాలని అడగోలు దారి వెతుక్కున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా, ఎన్సీ వచ్చినా, బీజేపీ వచ్చినా మన వాళ్ళే కదా, మన దేశంలో ఉన్న రాజకీయ నాయకులమే కదా. ఒక్కొక్క స్టేట్ గురించి క్లియర్ గా మాట్లాడదాం. హర్యానాలో కూడా కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. అవి ఏ విధంగా మీ పార్టీ కలిసి వచ్చే విధంగా వచ్చాయనేది కూడా చర్చిద్దాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్. ఎస్, రామ్మోహన్ రావు గారు ఉన్నారు. సాధారణంగా రాజకీయ పార్టీలు ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ తుది తీర్పు వచ్చే వరకు, లాస్ట్ రౌండ్ వచ్చే వరకు కూడా, క్లారిటీ వచ్చే వరకు కూడా మా పార్టీ గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ ప్రతి సందర్భంలోనే ఎగ్జాక్ట్ పోల్స్ అవ్వాలని లేదు. కొన్నిసార్లు ఏదైతే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒక రకంగా ఇస్తే ఎగ్జాక్ట్ పోల్స్ ఓటర్ తీర్పు అనేది భిన్నంగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. రామ్మోహన్ రావు గారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్ ఆశ గారు. రామ్మోహన్ రావు గారు, సాధారణంగా ఏ స్టేట్లోనైనా మన స్టేట్కి సంబంధించినటువంటి ఎన్నికలు, ఆ ఫలితాలు, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నిటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కానీ ఈసారి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల మీద యావత్ దేశం దృష్టి పెట్టింది. ఏ విధంగా ఉండబోతుంది, ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి, ఏ పార్టీ ముందుకెళ్ళబోతోంది, ఏంటి అక్కడ అనేది యావత్ దేశం, మీడియానే కాదు ప్రజలు కూడా, ఓటరు సామాన్య ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం కాబోతుంది, ఆ తీర్పు ఏ విధంగా ఉండబోతుందని. మీరేమంటారు? ఫస్ట్ హర్యానా గురించి మాట్లాడదాం సార్. హర్యానాలో క్లియర్ కట్గా దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటున్నారు. కానీ బీజేపీ మాత్రం థర్డ్ టర్మ్ హ్యాట్రిక్ గ్యారంటీ అంటున్నారు. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. రెజ్లర్కి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చాలా అంశాలు అయితే ఉన్నాయి. 10 years చేశారు కాబట్టి ఇదేమన్నా కాంగ్రెస్కి ప్లస్ అయింది అనుకోవచ్చా, లేదంటే ఎగ్జిట్ పోల్స్ ఏమన్నా తప్పయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా మీ అనాలిసిస్ ప్రకారం? ఆశా గారు, మీకు అట్లాగే పెద్దలు వెంకటరెడ్డి గారికి, మిత్రుడు నరేష్ గారికి నమస్కారం. ఇట్లా ఎన్నికలు చిన్నవే కానీ ఆశలు పెద్దవి. యాక్చువల్గా 99 సీట్లే, 90 సీట్లు జమ్మూ కాశ్మీర్, 90 సీట్లు హర్యానా. చిన్నవే అనిపిస్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపెట్టడానికి ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్ ఒక ఆకర్షణ. తురాయి, మనకు కలికి తురాయి లాంటిది జమ్మూ కాశ్మీర్ వంటి ఎన్నికకి. అట్లాగే హర్యానాలో విభిన్నమైన రాజకీయాలు నడిచినాయి కూడా. గతంలో 10 ఏళ్ళ నుంచి నేను ఫాలో అవుతుంటే ఇప్పటిదాకా అనేక
ఆ రంగాలలో ఓ రకంగా ప్రముఖులు ఉన్నారు అక్కడి నుంచే. ఢిల్లీ ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. కనుక ఎన్నికలు చిన్నవి కానీ రాజకీయ ప్రభావం పెద్దది. దాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయిందేమో బీజేపీ నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరగాల్సి ఉండే ఈ డిసెంబర్ లోపల, మాక్సిమం జనవరిలో. కానీ 6 నెలల ముందుగా ఎన్నికలు జరిపే వెసులుబాటును ఎందుకో బీజేపీ పార్టీ ఉపయోగించుకోలేకపోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఢిల్లీ, జార్ఖండ్ అట్లాగే మహారాష్ట్ర ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఇవి ఎందుకు ఆపారో తెలియదు. మహారాష్ట్ర అయితే 26 నవంబర్కి అయిపోతుంది దాని పదవి కాలం, దాని అసెంబ్లీ రద్దు కావాల్సింది. కనుక 48 రోజుల ముందే మళ్ళీ రెండోసారి ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర వస్తుంది, ఖచ్చితంగా జార్ఖండ్ వస్తుంది, ఢిల్లీ వాయిదా పడవచ్చు. ఎందుకంటే ఢిల్లీ 25 జనవరి దాకా ఉన్నది కనుక టైం వస్తుంది. కానీ ఏమైనా సరే 6 నెలల ముందు జరిపి 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిపితే బీజేపీకి అనుకూలంగా కొంత అవకాశం ఉండేది అంటున్నాను. ఎప్పుడైనా సరే శిఖరాగ్రానికి చేరుకున్న తర్వాత పతనమే ఉంటుందని మొదటి చెప్తున్నాను నేను. మొన్నటి 24 ఎన్నికలకు అంతకుముందు 19 ఎన్నికలు విశ్లేషించుకుంటే 24 ఎన్నికల్లో బీజేపీ పడిపోతుందని మొదటి చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు మొదలు హర్యానాకు వస్తాను. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అనేవి నేను ఒక 49 ఏళ్ళ ఎన్నికల్లో 50 ఏళ్ల అనుభవంలో చూస్తే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక రకం పూటకం అంటున్నాను. అంతకు ముందు ప్రీ పోల్ ఉంటుంది, అది చాలా కరెక్ట్. ఎందుకంటే చాలా టైం ఉంటుంది సర్వే కానీ. ఎగ్జిట్ పోల్స్ అంటే పోలింగ్ బూత్ లో ఓటు వేసి బయటకు రాగానే ఎవరికి ఓటు వేసావని నేను అనేక ప్రముఖ పత్రికలు పనిచేసిన వాడిగా ఏమన్నా అడిగితే నీకేసిన బిడ్డ అనేవాడు. అంటే నాకు అర్థం కాకపోయింది. అంటే వాళ్ళు ఎంత గ్రామీణ ఓటర్లు కానీ పట్టణ ఓటర్లు బయటపడతారు, గ్రామీణ ఓటర్లు అస్సలు బయటపడరు. కానీ ఎగ్జిట్ పోల్స్ అనేవి మొన్న హర్యానా ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 5వ తేదీ జరిగింది. 5:30 సాయంత్రం 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఎగ్జిట్ పోల్స్ కు? రెండోది అంటే ఎప్పుడు కూడా ఒక అంచనా ఎట్లా ఉంటుంది అంటే రైలు వస్తుంది రాదు, స్టేషన్ లో నేను నిలబడ్డాం, రైలు వస్తుంది రాదు, 2 ఆప్షన్ అనుకోండి, ఏదో ఒకటి నిజం అవుతుంది. ఇది ఏమైందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లో నాకు అసంబద్ధ విషయాలు ఏం కనపడ్డాయి అంటే హర్యానాలో 40 నుంచి 55 దాకా వస్తాయి కాంగ్రెస్ కడతా. అంటే 40 నుంచి 55 అంటే అంచనా ఎట్లయితే తప్పుగా అంచనా కదా. అంత పెద్ద వేరియేషన్ పెట్టుకుంటే ఒక 5 సీట్లు అటు ఇటుగా చెప్తే చెప్పొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ప్రజల సరైన అంచనాలను ఈ సర్వేలు ఏవి కూడా సర్వేలు చాలాసార్లు విఫలమైనవి. అంతేందుకు ఇదే ఢిల్లీ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాదు పోమన్నా, బీజేపీ వస్తుందన్నారు. కానీ ఏమైంది? 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి పోయిన ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరగాల్సి వస్తుంది అంటే 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి, కాంగ్రెస్ ఒకటి రాలేదు. మరి అప్పుడు అంచనాలు ఎట్లా ఉండే, సర్వే అంచనాలు? ఎందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ అనేది ఎగ్జాక్ట్ పోల్స్ కావు, కానీ కొంత అంచనా ఒక దగ్గరగా ఉంటుందని అనుకోవచ్చు. అందుకని వాళ్ళ ఏకగ్రీవంగా మొత్తం దేశమంతా అన్ని సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే మంచి చోటు హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని, అటు పక్కన జమ్మూ కాశ్మీర్ లో హంగ్ వస్తాను అనుకుంటున్నాను. హర్యానా విషయానికి వస్తాను. హర్యానా ఢిల్లీ పక్కన ఉండడం వల్ల ఢిల్లీకి 3 పక్కల హర్యానా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ ఢిల్లీ ప్రజల ప్రభావం, ఢిల్లీ ఓటర్ల ప్రభావం కొంతవరకు ఉంటుంది, అది ఖాయం. రెండోది హర్యానాలో మూడోది ఉంటుంది, కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్లేస్ అది. రెజ్లర్లు ముఖ్యంగా రకరకాల క్రీడలు రాణించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రభావం ఉంటుంది. వినీష్ పోగట్టు ప్రభావం 1% అని ఉండకపోదు అని నేను అంటే ఉంటుంది ఖచ్చితంగా. అదే ఎంత ప్రభావం ఉంటుందని నేను చెప్పొచ్చు. మను భాకర్ మొట్టమొదటిసారి ఓటేసింది అంటే ఈ క్రీడాకారుల ప్రభావం ఉంటుంది. ఓటు వేయడం ఒక ఎత్తు అయితే ఓటర్లు ఇంటి నుంచి రండి ఓటు వినియోగించుకోండి అని చెప్పి ప్రచారం చేయడం కూడా ఒక ఎత్తు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా అంతే. ఆ లెక్కన అంత పోలింగ్ శాతం పెరగలే ఆశ, అంతే పెరగలేము. అట్లా అయితే అసలైన సంగతి ఏంటంటే అక్కడ హర్యానా రైతుల సమస్య, జాట్లు ఇతర కులస్తులున్న జాట్ల ముఖ్యమంత్రి లేకుండా ఉన్నాడు మొన్నటిదాకా. ఇప్పుడు గతంలో బీజేపీ గెలవడానికి హర్యానాలో జాట్ల ప్రభావమే మెయిన్ గా అనుకోవచ్చు కదా రామ్మోహన్ రావు గారు. కానీ ఈసారి జాట్లు ఎందుకో బీజేపీ నుంచి సుముఖంగా కాకుండా విముఖంగా ఉన్నట్టుగా అర్థం అవుతోంది. అట్లా అనుకోవచ్చు, ఒకవేళ రిజల్ట్స్ బట్టి ఇవన్నీ కూడా క్లారిటీ రావచ్చు. అదే చెప్పబోతున్నా. జాట్లది భూపేంద్ర కుమార్ హూడా జాట్ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిండు, తర్వాత విసిగిపోయింది. 2014లో దేశవ్యాప్తంగా ఎట్లా మార్పు వచ్చిందో అది వచ్చింది. కానీ 14 నుంచి వరుసగా హర్యానా ఎన్నికల ఫలితాలు చూసుకుంటారండి. అంటే ఎప్పుడైనా నేను శిఖరాగ్రానికి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మొన్నటి ఎన్నికలు, అంతకుముందు ఎన్నికల్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 10కి 10 పార్లమెంట్ సీట్లు మరి బీజేపీ గెలుచుకుంది. నేను అన్నాను ఈసారి గెలవదు అన్నాను. సరిగ్గా చర్చగా మంచుకున్నారు. తెలంగాణలో ఎట్లా బీజేపీ కాంగ్రెస్ మంచుకున్నారు, అట్లా మంచుకున్నారు కదా, చర్య అయిపోయినాయి కదా. అంటే ఒక మునుపు అంటాం కదా, వరుసగా ఓటర్ల నాడి మారుతుంది, ఓటర్ల అభిప్రాయం మారుతుంది అనడానికి మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు ఒక మంచి ఉదాహరణ.
అట్లాగే రైతుల సమస్య 2019 తర్వాత 3 వ్యవసాయ చట్టాల మీద నేనైతే ఆ వ్యవసాయ చట్టాలు మంచిగా చెడ్డయా దానిలో ఇప్పుడు వచ్చినాను, కానీ నిరసన వ్యక్తమైంది. ఆ నిరసన వ్యక్తం చేయడం దాని మీద చాలా గందరగోళం జరిగింది. సుమారు ఎర్రకోట మీదకి పోయి జెండా ఎగిరేయడం, ఖలిస్తాన్ జెండా ఎగిరేయడం ఇవన్నీ జరిగినాయి. కానీ రైతుల్లో ఇప్పటికి కూడా అపనమ్మకం ఉంది ఏది బీజేపీ పట్ల. ఒకటేమో కుల ప్రభావం ఉంటది, రెండోదేమో క్రీడాకారుల ప్రభావం కొంతనన్ను ఉంటది. అసలైంది ఏంటంటే మనకి వ్యవసాయ చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాల మీద నిరసన ఉన్నది. ఇప్పటికీ దికాయతు కొనసాగిస్తున్నారు దాన్ని, ఇప్పటికీ మళ్ళీ ఆ ఆందోళన కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా దానికి మద్దతు ఉంది వేరు. కానీ ఈ 3 అంశాలు హర్యానా ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన చూసాం, ఒకసారి వీళ్ళ చూద్దాం 10 ఏళ్ల తర్వాత అనే మాట హర్యానాలో వినొస్తుంది కనుక నేను ఇంత వేరియేషన్ ఉండకపోవచ్చు. ఏది 40 నుంచి 55 అది అంచనానే కరెక్ట్ కాదు, కానీ మొత్తం మీద ఏవైపోతుందంటే 90లో 46 సీట్లు రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశం ఉందని మనం అనుకుంటున్నాం. రెండోది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఒక మాట చెప్పి ముగిస్తాను. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే అది ప్రత్యేక సమస్య. జమ్మూ కాశ్మీర్ ను మనం బయట నుంచి చూసే పద్ధతి ఒకటి ఉంటది, అక్కడ చూసే పద్ధతి ఉంటది. నేను ఒక 3-4 సార్లు వెళ్ళొచ్చాను, అమర్నాథ్ దాకా వెళ్ళొచ్చాను నేను. అంటే మొత్తం టూరిజంలో భాగంగా ఇక మనకు కొంచెం జర్నలిజం బుద్ధులు ఉంటాయి కనుక ఎక్కడ ఎవరు కలిస్తే మాట్లాడితే అక్కడి ప్రజలు 370 ఆర్టికల్ రద్దు అనేది మనం అనుకున్నంత ప్రభావం చూపెట్టదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏమైందంటే బీజేపీ వ్యతిరేకులు ఏమంటారు, 370 ఆర్టికల్ ను రద్దు చేశారు కనుక అక్కడ ఆ ప్రభావం ఉంటుంది. కానీ మనం చూసే దృక్పథం వేరంటున్నాను. ఇవాళ 370 ఆర్టికల్ ను ధైర్యంగా మీరు మళ్ళీ పునరుద్ధరిస్తారా అని ఒక ప్రశ్నకు ఎన్సీ గానీ అట్లాగే మనకు నేషనల్ కాన్ఫరెన్స్ కానీ అట్లాగే కాంగ్రెస్ సమాధానం చెప్పలేకపోతుంది కదా. అంటే పునరుద్ధరిస్తామని చెప్పలేకపోతే అది కరెక్ట్ అన్నట్టే కదా. అంటే ఒక ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది బీజేపీ పార్టీ. కానీ బీజేపీకి ఇప్పుడు మన డీలిమిటేషన్ లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అంతకుముందు బీజేపీ 2014 తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఎక్కడ మనకు జమ్మూ కాశ్మీర్. 2019లో జరగలేదు. 2019 కన్నా ముందు చూసుకుంటే మనకు ప్రభుత్వం బీజేపీ ముఫ్తీ మహమ్మద్ సయీద్ కలిసి ఏర్పాటు చేసినా కూడా అది ఎన్నాళ్ళు సాగలేదు. అది 2019లో ఎట్లాగో ఎన్నికలు జరగలేదు కనుక మనం అట్లా చూసుకుంటే ఈ డిలిమిటేషన్ అనేది వాళ్ళ ముందుకు వచ్చింది నేను అంటున్నాను. డిలిమిటేషన్ న్యాయమైంది, చేయాల్సిందే అంటున్నారు. కానీ దేశమంతా విడిచిపెట్టి ఒక్క జమ్మూ కాశ్మీర్ లో చేశారు. నిజంగా చేయదలుచుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ చేయాలి. ఏది డిలిమిటేషన్ చట్టం ప్రకారం 2026 దాకా చేయొద్దంటే చేయకూడదు. కానీ కాశ్మీర్ కు ప్రత్యేక పరిస్థితులలో డిలిమిటేషన్ చేసిండ్రు. 6 సీట్లు ఏమో జమ్మూలో పెరిగినాయి, 1 సీటు కాశ్మీర్ లో పెరిగింది. మొత్తం 7 సీట్లు పెరిగింది. 83 ఉండే గతంలో అవి పీఓకి పక్క పెట్టి పీఓకి పెట్టుకుంటే చాలా ఎక్కువ అయితే 114 సీట్లు అవుతాయి. కానీ పీఓకి ఎన్నికలు జరుగుతలేవు, అక్కడ ఏం లేదు, మన ఆధీనంలో లేదు కనుక ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. రామ్మోహన్ రావు గారు, హర్యానా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది. దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ కే ఎడ్జ్ అని చూపిస్తున్నాయి. కాబట్టి హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు, 90 స్థానాలు మనందరికీ తెలిసిందే. 54 స్థానాలు లీడ్ మనకు చూసుకుంటే కనుక అక్కడ కాంగ్రెస్ 33 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది, బీజేపీ 16 స్థానాల్లో లీడ్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా ఉన్నటువంటి జేజేపీ 1 స్థానంలో కొనసాగుతుంది, ఐఎన్ఎల్డి 2, ఆప్ అక్కడ ఉంది కానీ ప్రభావం లేదని చెప్తున్నారు. కానీ 1 స్థానంలో అయితే స్టిల్ నౌ ఇంకా లీడింగ్ కొనసాగుతుంది. ఇతరులు ఎవరైతే ఉన్నారో మిగిలిన పార్టీలో 1 స్థానంలో లీడ్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది హర్యానాలో ఉన్నటువంటి 90 నియోజకవర్గాల్లో 54 స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్. ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో కూడా సేమ్ టు సేమ్ 90 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ 46 స్థానాలకు సంబంధించి లీడ్ చూసుకుంటే కనుక ఇండీ కూటమికి సంబంధించి 21 స్థానాల్లో లీడింగ్ కొనసాగుతుంటే ఎన్డీఏ 19 స్థానాల్లో మనకి లీడింగ్ అనేది కనిపిస్తోంది. అదేవిధంగా పీడీపీ 3, అదర్స్ కూడా 3 స్థానాల్లో ముందుకు వెళ్తున్నట్టు సిచ్యువేషన్. జమ్మూలో 43, కాశ్మీర్లో 47 స్థానాలు ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్లోనే ఎక్కువగా కాంగ్రెస్ ఇండీ కూటమి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు పొత్తులు అనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అనేక అంశాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ప్రజెంట్ లీడ్స్ చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక 90 స్థానాలే కాబట్టి మధ్యాహ్నానికి 11-12 గంటలకల్లా ట్రెండ్స్ అయితే మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతాయి. ఏ పార్టీకి ఏ విధంగా ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయినా, వ్యతిరేకత ఎక్కడ వచ్చింది, ఏ పార్టీకి పాజిటివ్ వైబ్స్ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఎస్ కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కోటేశ్వరరావు గారు, ఎగ్జిట్ పోల్స్ చూసాం, ఏ విధంగా ఉందనేది మనం మాట్లాడుకున్నాం. అయితే ఎగ్జాక్ట్ పోల్స్కి సమయం ఆసన్నమైంది. ఆడి మనం చూస్తున్నాం లీడ్స్ ఏ విధంగా ఉన్నది అనేది. హర్యానాలో కాంగ్రెస్ ముందుంది, జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ ముందుంది. అంటే జమ్మూ కాశ్మీర్లో పెద్ద డిఫరెన్స్ లేకపోయినా
కాంగ్రెస్ అయితే ముందంజలో ఉంది. హర్యానాలో మనకి డిఫరెన్స్ కనిపిస్తోంది. 33-16 అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. సో ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ఈ లీడ్స్ అనేటువంటివి మొదటి రౌండ్, అది కూడా పోస్టల్ బ్యాలెట్ ముందు లెక్కిస్తారు కనుక దానికి సంబంధించినటువంటి రౌండ్లు ఇవి. అందుకని వీటినే మనం ప్రామాణికంగా తీసుకోనక్కర్లేదు. కానీ అట్ ది సేమ్ టైము ఈ ట్రెండ్ ని మనం తోసిపుచ్చడానికి కూడా లేదనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి భారతదేశంలో మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అనేక సందర్భాల్లో అవి ఎగ్జాక్ట్ పోల్స్ కి పూర్తి భిన్నంగా రావడం, బొక్కబోర్ల పట్టడం ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లు పశ్చిమ దేశాల్లో మాదిరి లేదా లాటిన్ అమెరికా దేశాల్లో మాదిరి ఓపెన్ అవ్వటానికి అంగీకరించరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, రేపు ఫలితాలు ఏమన్నా భిన్నంగా వచ్చేట్లయితే మేము ఫలానా పార్టీకి ఓటేసామని చెప్పేసి ఏ ఓటర్ అయినా బహిరంగంగా చెప్పేట్లయితే ఆ తర్వాత వేధింపులకి గురయ్యేటువంటి అవకాశాలు మన దేశంలో ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏ ఓటర్ కూడా నేను ఫలానా పార్టీకి ఓటేశాను అనేటువంటిది ఏ విధమైనటువంటి సూచన కూడా ఇవ్వరు అనేటువంటిది మనకు తెలిసింది. అందువలన ఈ ఎగ్జిట్ పోల్స్ ఆ కారణంగానే శాస్త్రీయత లేకపోవడం, రెండోది కొన్ని సందర్భాల్లో ఫేవరెటిజం అనేటువంటిది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సర్వేల్లో అదే ఉంది, అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా అలాగే ఉంది. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ తో నిమిత్తం లేకుండానే అంతకు ముందు వచ్చినటువంటి 2 రాష్ట్రాల ఎన్నికల ప్రచార సరళి లేదా అక్కడ ఉన్నటువంటి మూడ్ గురించి అనేక మంది విశ్లేషకులు చెప్పినటువంటి ఒక సాధారణ అభిప్రాయం ఏంటంటే 2 చోట్ల కూడా బీజేపీ ఆశించిన విధంగా అధికారానికి రాదు, హర్యానాలో అధికారాన్ని కోల్పోవడం ఖాయం, కాశ్మీర్ లో అటువంటి దానికి అవకాశం లేదు అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అని చెప్పేసి చెప్పారు. అందువలన ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు వస్తున్నాయి కనుక ఇప్పుడు మనం తొందరపడి దాని గురించి మనం చెప్పుకోక్కర్లేదు. కానీ ఈ ట్రెండ్స్ అయితే మాత్రం డెఫినెట్ గా హర్యానాలో కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంటుంది. అది ఫలితాలు, ఎగ్జిట్ ఫలితాలు చెప్పినట్టు కంఫర్టబుల్ గా ఉంటుందా లేకపోతే పొటాబొటిగా ఉంటుందా అనేటువంటిది మనం చూడాల్సింది. కానీ కాశ్మీర్ లో మాత్రం ఒక ప్రమాదం అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే 5 స్థానాలని కేంద్ర ప్రభుత్వము నామినేట్ చేసేటువంటి అధికారం కలిగి ఉంది. ఆ 5 స్థానాలే కనుక కీలకం అయ్యేట్లయితే అది బీజేపీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే గడిచినటువంటి లోక్సభ ఎన్నికల్లో అక్కడ జరిగినటువంటి ఓటింగ్ తీరుతెన్నులు అవన్నీ చూసినప్పుడు బీజేపీ 90 స్థానాల్లో మొత్తం కేవలం 29 అసెంబ్లీ సెగ్మెంట్స్ లోనే మెజారిటీ సాధించింది రాష్ట్రం మొత్తం మీద. అవి కూడా జమ్మూలో ఉన్నటువంటి 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో. అందుకని జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా దానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రాలేదు. ఓట్లు కూడా 2 కాన్స్టిట్యున్సీస్ లో దానికి వచ్చినటువంటి ఓట్ల శాతం 51-52 మాత్రమే. అట్ ది సేమ్ టైమ్ కాంగ్రెస్ కి 41-42% ఓట్లు లోక్సభ ఎన్నికల్లో వచ్చింది. అందుకని ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే నరేంద్ర మోడీ గారి హవా అనేటువంటిది భారతదేశంలో తగ్గటం ప్రారంభమైంది అనేటువంటి అభిప్రాయం లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో ఆ జమ్మూలో కూడా దాని ప్రభావం ఏమన్నా పడుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ అక్కడ ఒకవేళ ఈ 5 సీట్లే కనుక కీలకంగా మారి చేసేట్లయితే అది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే నామినేటెడ్ సీట్ల వాటికి ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళకి ఇస్తే ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగం, ప్రజాస్వామ్య విరుద్ధి అనేటువంటిది మనం గమనించాలి. అది తర్వాత అయినా కానీ వివాదంలోకి, కోర్టు వివాదంలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయన్నది మనం గమనించాలి. ఇక గతంలో బీజేపీ తోటి చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పీడీపీ అంటే ముఫ్తీ మహమ్మద్ సయీద్, ఆమె పార్టీకి కూడా ఈసారి ఒక 4-5 సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఒకవేళ ఆ 4-5 సీట్లు కూడా కీలకంగా మారేట్లయితే ఆమె ఎటువైపు మొగ్గుతారు అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఆమెకున్నటువంటి సమస్య ఏంటంటే నేషనల్ కాన్ఫరెన్స్ ని ఆమె పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇష్టమే,
ఎందుకంటే కాంగ్రెస్ పోటీ చేసినటువంటి చోట్ల ఆ పీడీపీ ఆ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది మన లోక్సభ ఎన్నికల్లో కూడా. నేషనల్ కాన్ఫరెన్స్ పోటీ చేసినటువంటి చోట్ల మాత్రమే నేషనల్ కాన్ఫరెన్స్ ని వ్యతిరేకించారు. అదే విధంగా పీడీపీ నుంచి కొంతమంది చీలిపోయి బారాముల్లా కాన్స్టిట్యున్సీలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచినటువంటి చోట్ల ఒక దాదాపు 11-12 సీట్లలో ఆ అభ్యర్థికి మెజారిటీ ఓట్లు వచ్చాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అదే గనక ఉండేట్లయితే వాళ్ళు కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని బీజేపీయే స్పాన్సర్ చేసిందని అతన్ని అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ అదే గనక నిజమయ్యేట్లయితే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి, బేరసారాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందుకని ఒక స్పష్టమైనటువంటి మెజార్టీ అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సిపిఎం, దళిత పాందర్స్ ఈ 4 పార్టీలకు చెందినటువంటి ఒక కూటమిగా ఏర్పడ్డారు. వీళ్ళకి స్పష్టమైనటువంటి మెజారిటీ గనక వచ్చేట్లయితే అటువంటి దానికి ఆస్కారం ఉండదు. లేకపోయేట్లయితే అక్కడ ప్రజా తీర్పు ఒమ్మయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఓకే, ఒక్కసారి చూస్తే కనుక వినేష్ పోగాట్ మనందరికీ తెలుసు రెజ్లర్, ఏ విధంగా జరిగిందో ఒలింపిక్స్లో బంగారు పథకం సాధిస్తారు అనుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో వెయిట్కి సంబంధించి ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో, ఆ తర్వాత చాలా వరకు రాజకీయాల్లోకి రావడం, ప్రచారం చేయడం, ఆమెకు మద్దతుగా అనేక మంది రెజ్లర్లు కూడా రావడం మనం చూస్తాం. అయితే ప్రజెంట్ వినేష్ పోగాట్ ముందంజలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ఇది కేవలం మనకి పోస్టల్ బ్యాలెట్ అయినప్పటికీ కూడా స్టిల్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే వినేష్ పోగాట్ అయితే ముందంచున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ప్రముఖులకు సంబంధించి కూడా లీడ్స్ మనం చూద్దాం. ఒక్కసారి 2 రాష్ట్రాల్లో కూడా లీడ్స్ ఒకసారి చూస్తే హర్యానాలో మనకి 90 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 62 స్థానాల్లో లీడ్స్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ 39, బీజేపీ 18. చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. 39-18 అనేది దాదాపుగా మనకి డబల్ లీడ్లో ఉంది ఇండి కూటమి అనేది. అదేవిధంగా జేజేపీ 1 స్థానంలో ఉంది. ఐఎన్ఎల్డి గతంలో మనకి 10 స్థానాలు సంపాదించినప్పటికీ కూడా ఈసారి ఆ స్థాయిలో ప్రభావం అయితే చూపించట్లేదేమో అనిపిస్తోంది. అదేవిధంగా హర్యానాలోనే ఆప్ ప్రభావం ఉండదు అని చెప్పి మనకి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కానీ ఆప్ కూడా 1 స్థానంలో ముందుకెళ్తుంది, అదర్స్ కూడా 1 స్థానంలో ముందుకెళ్తున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 90 స్థానాల్లో కూడా మనకి ఇండి కూటమి 22 స్థానాల్లో ముందుకెళ్తుంటే ఎన్డీఏ కూటమి 22 స్థానాల ముందుకెళ్తుంటే ఇండి కూటమి 24 స్థానాలు. పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించలేదు మనకు. జమ్మూ కాశ్మీర్ టఫ్ ఫైట్ అయితే నడుస్తోంది లాస్ట్ మినిట్ వరకు ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒకవేళ హంగ్ వస్తే ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. పీడీపీ 3 స్థానాలు, అదర్స్ కూడా 3 స్థానాల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ సంబంధించి చూద్దాం. మనకి హర్యానా అయితే క్లియర్ కట్గా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 40, బీజేపీ 21, దాదాపుగా డబల్ లీడ్లో కొనసాగుతుంది కాంగ్రెస్ అనేది. 90 స్థానాలు కాబట్టి మనకి మ్యాజిక్ ఫిగర్ సగం కంటే 1 ఎక్కువగా వస్తాయి. +1 వస్తే కనుక అది మ్యాజిక్ ఫిగర్. 45 + 1 46 స్థానాలు వచ్చిందంటే ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. దాదాపుగా 40 స్థానాలు లీడ్ అయితే కనిపిస్తోంది. మరి అది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా 45 నుంచి 55 వరకు కూడా సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ. హంగ్ రాదు అని చెప్పిన విధంగా ఏదైనా ముందుకెళ్తున్నది ఒక పాయింట్. అయితే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆ విధమైన లీడ్ కనిపించట్లేదు. లీడ్లో ఇండి కూటమి ఉన్నప్పటికీ కూడా మనకి టఫ్ ఫైట్ అయితే కొనసాగుతోంది. హంగ్ విధంగానే కనిపిస్తోంది. హంగ్ విధంగా ఉంటే కనుక పీడీపీ ఎవరు సపోర్ట్ చేస్తుంది, అదర్స్ ఎటుపక్క వెళ్తారనేది ఒక పాయింట్. ఎస్ వెంకటరెడ్డి గారు చెప్పండి. చాలా విషయాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. 2 సార్లు అధికారంలోకి వచ్చారు కాబట్టి 3వసారి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అనేది ఒక పాయింట్. లేదు ఆడి శిఖరానికి ఎదిగిన తర్వాత డౌన్ ఫాల్ ఉంటుంది, ఎదగడానికి ఇంకేమీ ఉండదు కదా, సాధారణంగా నెగిటివ్ అనేది అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా కొన్ని మైనస్ అవుతాయన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అటు రెజ్లర్స్ కావచ్చు, రైతులు కావచ్చు, ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా అనేది మరొక అంశం వస్తుంది. ఇప్పుడు ఒక్కటే ఆశ గారు, ఏ పార్టీకైనా కూడా ఎన్నికలలో పోటీ చేసినప్పుడు కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఎక్కడికక్కడ వాళ్ళు మనం చూసేటువంటిది నా పద్ధతిలో, మా పార్టీ పద్ధతిలో చూసినప్పుడు నాకు ఒక రకంగా కనపడతాయి, కాంగ్రెస్ వాళ్ళకి ఇంకో రకంగా, విశ్లేషకులు కోటేశ్వరరావు మరో రకంగా కనపడవచ్చు. నేనేం చెప్తున్నానంటే ఏ పార్టీ అయినా కూడా ప్రజలకు మేము చేసింది ఏంది, చేయబోయేది ఏంది అనేటువంటి ఒక మేనిఫెస్టోలోనే వెళ్ళడం జరుగుతున్నటువంటిది. ప్రజలు చేసిన దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా మీరు అన్నట్టుగా ఏంటంటే కొంత వ్యతిరేకత అనేటువంటిది ఉంటది, ఉండదనేటువంటిది కాదు. కాకపోతే ఏంటంటే లోకసభ ఎన్నికలలో అది మాకు కనపడలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేటువంటి. ఎందుకంటే రైతు ఉద్యమాలు, నల్ల చట్టాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో
ఢిల్లీ చుట్టూ జరిగినటువంటి ఒక ఉద్యమాలు అవన్నీ చూసిన తర్వాత ఇంకా హర్యానా పంజాబే కదా ఈ రైతు చట్టాలకు సంబంధించి అక్కడ మాకు అడ్రస్ లేకుండా పోవాలి అసలు లోక్సభ ఎన్నికలలో. అట్లా జరగలేదు కదా, ఇప్పుడు చాలా పెద్ద ప్రచారం చేసినారు కదా మీరు అన్నట్టుగా. హర్యానా పంజాబ్ కు సంబంధించి లోక్సభ అసెంబ్లీ ఒకే విధంగా ఉంటాయని ఏ విధంగా అనుకుంటాం? మన స్టేట్ విషయానికి వస్తే లోక్సభలో వేరే విధంగా తీర్పు ఉంది, అసెంబ్లీలో వేరే విధంగా తీర్పు ఉంది. నేను అన్నది ఏంటంటే మోదీ వ్యతిరేక, ఇప్పుడు అక్కడ హర్యానాలో చెప్తున్నటువంటిది ఏమిటి, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు అనేటువంటి దాన్ని ఒక బ్రాండ్ ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి సందర్భం మనం చూసినటువంటిది. ఆయన అదే మోదీ గారిని వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్నుకున్న సందర్భం ఉంది. ఇది మా వాదన. అది సరే, ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత అది వాదన కాదు అని మేము చెప్పము. ట్రెండ్ ను బట్టి ఎవరు ముందుకు వస్తారు, ఎవరు ఎన్నుకొస్తారు అంటే తేలిపోతుంది. దాంట్లో ఏది వచ్చినా కూడా మేము దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాము. హర్యానా విషయానికి వస్తే ఓకే, ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఆడి 2 సార్లు అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజా వ్యతిరేకత ఉన్న ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం అంటున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే హంగ్ వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే గనక. ఒకవేళ హంగ్ వస్తే ఏంటి పరిస్థితి? ఏ పార్టీతో ముందుకెళ్ళే అవకాశం ఉంది? హర్యానాలో ఒక పద్ధతి, జమ్మూ కాశ్మీర్ లో మాకు ఏ మాత్రం ఇప్పుడు ఉన్న దానికంటే కూడా, గతంలో మేము గెలిచిన దానికంటే కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తాము. అక్కడ ఏ మాత్రము సీట్లు మేము అధికంగా గెలిచినా కూడా అది భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఒక గొప్ప విజయంగానే మేము చెప్పుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, పాకిస్తాన్ ప్రభావాలు, మతతత్వము, ఇప్పుడు కూడా 370 ఆర్టికల్ను సవరిస్తామని వాళ్ళు చెప్పుకున్నారు నేషనల్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ ఏమో ఎక్కడ మింగుడు పడకుండా ఇటు అటు కాకుండా ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తున్నటువంటిది. అదంతా దేశంలో గమనిస్తారండి. దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది అనుకుంటారు మీరు? మొత్తం దేశం మీద ఉంటది. 370 ఆర్టికల్ను సవరిస్తామనేటువంటి దాని గురించి ఒకవేళ మళ్ళీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ ఒకవేళ నిర్ణయం చేసినట్టయితే దాని ప్రభావం దేశంలో మొత్తం ఉంటది, ఊడ్చుకుపోయే పరిస్థితి ఉంటది. అది వాళ్ళు గమనిస్తే మంచిది. జమ్మూలో ఎవరు గెలుస్తారు, కాశ్మీర్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి చర్చ పక్కకు పెట్టండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఆశ గారు, దేశంలో ఉండేటువంటి దేశ సమగ్రత, దేశంలో టెర్రరిజము, అంతర్జాతీయంగా దేశ ఖ్యాతిని బూడిదలో పోసేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ గాని ఏ పార్టీ గాని ప్రయత్నం చేసినట్టయితే ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు తప్ప దాని వాళ్ళు మతము, కులము అని రకరకాలుగా మాట్లాడవచ్చు ప్రతిపక్ష పార్టీలు. కానీ దేశం ముఖ్యమండి, దేశ భద్రత ముఖ్యమండి, జాతీయవాదం ముఖ్యమండి, జాతి ఒకటండి, జాతి ఒకటి, చట్టం ఒకటి అనేటువంటిది ప్రజలకు అందరు పౌరులు సమానము, ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు అనేటువంటిది భారతీయ ప్రజా తీర్పు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సి వస్తే ఇవన్నీ కూడా కన్సిడరేషనే కదా. ఏది ప్రజా తీర్పు వస్తుంది? ప్రజా తీర్పు అక్కడ ఏముంది? మాకు బ్రహ్మాండంగా మీరు అన్నట్టుగా 2-3 సీట్లు తేడా వస్తుంది. మేము అక్కడ మాకు మెజారిటీ వస్తుందా? అందుకే అంటున్నా, ఒకవేళ హంగ్ వస్తే మీరు అనుకున్న ప్రకారం, లేదంటే మనం ట్రెండ్స్ చూస్తున్న ప్రకారం హంగ్ వస్తే గనక ఇప్పుడు ఏ పార్టీతో ముందుకెళ్లే అవకాశం ఉంది? టీడీపీ, ఇండి కూటమితో వెళ్ళే సంకేతాలు ఒక్కొక్కసారి బయటకు వస్తున్నా, మేము ముందుకెళ్తామంటున్నారు, లేదని చెప్పి విభేదిస్తున్నారు, ఖండిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి ఒకవేళ హంగ్ వచ్చి మీకు పార్టీకి మద్దతు కావాలంటే అదర్స్ నుంచి తీసుకుంటారా, లేదంటే పీడీపీతో మాట మళ్ళీ ఏమన్నా మీరు కలుపుకునే అవకాశాలు ఉంటాయి ఏంటి? ఇప్పుడు ఒకటి ఆశ గారు, ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత అక్కడ ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడాలనేటువంటిది ముఖ్యంగా కాశ్మీర్లో గత 10 సంవత్సరాల నుంచి పాలన లేదు కాబట్టి ఏర్పడాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఆ కోణంలోనే అక్కడ ఎన్నికలు అనేటువంటిది కొంత సవరించైనా కూడా డీలిమిటేషన్ రకరకాలుగా చేసిన తర్వాత కూడా మేము జరిగింది. ఒక 5 అక్కడ ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 5 ఎమ్మెల్యేలు అనేటువంటిది నామినేటెడ్ ఉంటుంది అనేటువంటి చట్టంలో రూపొందించబడినటువంటిది. సరే, దాని చట్టాన్ని సవరించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినా కూడా మాట్లాడకపోయినా కూడా ఆ చర్య అది జరుగుతుంది. దాని మీద ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగింది నిర్ణయం అనేది మేము భారతీయ జనతా పార్టీ భావించడం లేదు. ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏ నిర్ణయిస్తారు, ఏ పార్టీలు ఏ నిర్ణయిస్తారు అనేది దాని ప్రజా తీర్పును బట్టే ఉంటుంది తప్ప ఇప్పుడు మేము ఏం చెప్తాం అక్కడ ఎవరితో కలుస్తారు, ఎవరితో కలవరు అనేటువంటి దానికి ఆ సీట్లను బట్టి, అంకెలను బట్టి, అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి, పార్టీల అభిప్రాయాలను బట్టి, ఇండిపెండెంట్ ఏ మేరకు గెలుస్తారు, ముక్తిమయం సైడ్ వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, రకరకాలు ఉన్నది కదా. కాంగ్రెస్ కి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్ కు ఒకవేళ హంగ్ వస్తే కనుక చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి. అది పదవుల దగ్గర నుంచి, అధికారం ఎవరికి ఇవ్వాలనే దగ్గర నుంచి ఇట్లా చాలా ఈక్వేషన్స్ వస్తాయి. ముఖ్యమంత్రి పదవులు ఎవరికి, ఏంటి, ఏ పార్టీతో అనేది. ఎస్, మాట్లాడదాం వెంకటరెడ్డి గారు. దానికంటే ముందు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
రైట్, వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం హర్యానా అదే విధంగా జమ్మూ కాశ్మీర్ లో ఓటర్ తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉందనేది మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. గత ఎలక్షన్స్ లో ఏదైతే నిఖార్సైన తీర్పు ఓటర్ తీర్పు ఏదైతే ఉందో మీకు ఇవ్వడం జరిగిందో అట్లాగే మొట్టమొదటిసారిగా అన్ని ఫలితాల కన్నా ముందే మీకు ఇవ్వడం జరుగుతోంది. ఐన్యూస్ లో ఖచ్చితమైన ఫలితాలను కూడా మీరు చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సంబంధించి హర్యానా అసెంబ్లీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఓటర్ తీర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి హర్యానా విషయానికి వద్దాం. ఎందుకంటే హర్యానాలో 2 సార్లు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. మనం గతం నుంచి చూస్తే 2 సార్లకి మించి ఎప్పుడు అక్కడ ఏ ప్రభుత్వము థర్డ్ హ్యాట్రిక్ అనేది సాధ్యం కాలేదు. కానీ అది ఈసారి మేము సొంతం చేసుకుంటాము, హ్యాట్రిక్ విజయం ఖాయం అంటుంది బీజేపీ. కానీ ఎగ్జిట్ పోల్స్ అయితే దానికి అనుకూలంగా లేవు. మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ చూసుకుంటున్నప్పటికీ కూడా సాధారణంగా డబల్లో మనకు కనిపిస్తోంది డిఫరెన్స్ అనేది. కాంగ్రెస్ 42 స్థానాల్లో ముందంజలో ఉంటే గనక బీజేపీ 23 స్థానాల్లో ముందున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. జేజేపీ 1, ఐఎన్ఎల్డీ 2. జేజేపీ కూడా గతంతో పోల్చుకుంటే కాస్త వెనుకబడినట్టుగా తెలుస్తుంది. ఐఎన్ఎల్డీ గతంలో 1 స్థానాన్ని గెలుచుకుంటే ఈసారి 2 స్థానాల్లో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఆప్కు సంబంధించి కూడా ఎటువంటి ప్రభావం ఉండదు అని చెప్పి ఎగ్జిట్ పోల్ చెప్పినప్పటికీ కూడా ఆప్ కూడా 1 స్థానంలో ముందుకెళ్తుంది. ఇక అదర్స్ 1 స్థానంలో ముందుకెళ్తున్నారు. ఇది 70 స్థానాలకు సంబంధించి లీడ్ మనం చూస్తున్నాం హర్యానా విషయానికి వచ్చేటప్పటికి. ఇక జమ్మూ కాశ్మీర్లో భిన్నమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, తర్వాత రాష్ట్ర హోదాను తొలగించడం, ఇవన్నిటి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, జమ్మూలో ఏ విధంగా ఉండబోతుంది, కాశ్మీర్లో ఏ విధంగా ఉండబోతుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి ఫలితాల ప్రకారం హంగ్ వస్తే గనక ఏ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, ఏ పార్టీతో కలవడానికి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఇప్పటికే కొన్ని పార్టీలు ముందుకు వచ్చి రావడం మనం చూస్తున్నాం. పీడీపీ ఇండి కూటమితో కలిసి ముందుకెళ్తానడం, లేదు అదేమి కాదంటూ ఖండించడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒకవేళ హంగే వస్తే గనక ఏ విధంగా ఉంటుంది? మనం బీజేపీ ప్యానల్ మెంబర్ వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ విన్నాము. మేము అన్ని సక్రమంగా చేస్తాం, మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది. ప్రజలు జమ్మూ కాశ్మీర్ విషయంలో నిర్ణయం అనేది సరిగా తీసుకోకపోతే ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం అంటున్నారు. మరి నర్సయ్య గౌడ్ గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నర్సయ్య గౌడ్ గారు, 370 ఆర్టికల్ రద్దు, సవరణ, దీనికి సంబంధించి ఒకవేళ తీర్పు ఇస్తే గనక అది దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశం, ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అంటున్నారు? ఇప్పుడు 370 ఆర్టికల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు పెద్దగా ప్రభావం ఉంటుందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఒక 370 ఆర్టికల్ ప్రభావం కనుక కాశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే స్వీప్ చేయాలి భారతీయ జనతా పార్టీ. ఆ పరిస్థితి ఏం కనిపిస్తలేదు. నాకైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీరు ఎన్ని భూతత్వం ఎత్తి వెతికినా నాకు ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తుంది, ఏంటంటే అతి దారుణమైన ఆ 5 సీట్ల గురించే నాకు ఆలోచన ఉంది. ఎందుకంటే అక్కడ ఫలితాలు కూడా అదే కనిపిస్తున్నాయి. అంటే పెద్ద తేడా కనిపిస్తలేవు కదా. ఒక 5-6 తోటి అట్లా చేంజ్ లో ఉన్నాయి. అక్కడ చూస్తే ఎక్కువ ఇండిపెండెంట్లు కూడా రంగంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ జేబులో ఉన్న 5 సీట్లే ఈ ఎన్నికలను బైపాస్ చేస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఎవరు కూడా దేశ ప్రజలు ఎవరు కూడా 370 ఆర్టికల్ పెద్దగా వ్యతిరేకించలే. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో భారతదేశంలో పూర్తి భాగం కావాలని కోరుకున్నారు, అందరం కలిసిపోవాలని కోరుకున్నారు. మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు, వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఇవన్నీ బాగున్నాయి. కానీ నేను అనేది ఒక్కటే, జమ్మూ అండ్ కాశ్మీర్ లో మీరు డీలిమిటేషన్ లో తప్పులు చేశారు. డీలిమిటేషన్ లో 6 సీట్లు జమ్మూలో ఎట్లా పెరిగినాయి అంటే ఏ ప్రాతిపదికన పెంచారు, 1 సీటు కాశ్మీర్ లో ఏ ప్రాతిపదిక, అక్కడ మనకు డిఫరెన్స్, అక్కడ పక్షపాతం అనేది మనకు కనిపిస్తా ఉంది. అది ప్రబలిపోతా ఉంది అక్కడ. ఇప్పుడు జమ్మూలో వీళ్ళు అనుకునేది ఏంటంటే మాకు 43లో మెజారిటీ సీట్లు వస్తాయంటే వీళ్ళు ఏ కోణంలో ఆలోచన చేస్తా ఉన్నారు, ఎందుకు వస్తాయి అక్కడ జమ్మూలో వచ్చే అవకాశం కనిపిస్తలేదు కదా. కాశ్మీర్ లో ఎట్లాగూ రావని వీళ్ళకి కూడా తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నంటే ఈ డిఫరెన్స్ల మీద ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించడం మీద, అణచివేయడం మీద మేము గెలుస్తాము అని అనుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో అది జరిగే అవకాశం లేదనేది నేను చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ కోర్ నాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా 5 సీట్లు జేబులో పెట్టుకున్నారు అనేది నేను చెప్తా ఉన్నా. ఒకవేళ 5 స్థానాలని పెట్టుకున్నప్పటికీ కూడా మనకి మ్యాజిక్ ఫిగర్ కూడా డిఫరెన్స్ వస్తుంది. అప్పటికి కూడా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఇండి కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోవచ్చా మేడం? ఇప్పుడు కూడా 99 to 100% ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి వస్తుంది. కానీ నేనని ఈ పదే ఈ 5 సీట్ల గురించి నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ఈ 5 కలుపుకోవడం వల్ల కొంత దగ్గరకు వచ్చే అవకాశం, దగ్గరకు వచ్చినప్పుడు పీడీపీని మభ్య పెట్టే అవకాశం ఉంటది. ఇండిపెండెంట్లను అది ఇప్పుడు సెంట్రల్ లో అధికారంలో ఉన్నారు కాబట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ
ఇంకా 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 టీడీపీ కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తే కనుక హంగ్ వస్తుంది అంటున్నారు. దాంతోపాటు 5 స్థానాలు అక్కడ బీజేపీకి అడ్వాంటేజ్ గా ఉన్నాయనుకుంటే మ్యాజిక్ ఫిగర్ మనకి పెరుగుతోంది. ఆ విధంగా పెరిగితే పీడీపీ అనేది ఒక కింగ్ మేకర్ గా అయ్యే అవకాశం ఉంది. మరి పీడీపీ మీతో పాటు కలిసే అవకాశాలు ఉన్నాయా? ఒకసారి కలుస్తామని, ఒకసారి కలవమని. అయితే పీడీపీకి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళు లైవ్ లో ఉండాలి, వాళ్ళు అధికారంలో ఉండాలని వాళ్ళు ఇప్పుడు కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే సీట్లు అంతా 3 నుంచి 5 కంటే ఎక్కువ దాటే అవకాశం లేదు కాబట్టి ఆ 3 నుంచి 5 దానిలో బ్రేకప్ అవుతా ఉన్నాయి, కొంతమంది వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి దాన్ని ఒక అధికారానికి దగ్గరగా ఉంటే వాళ్ళను ఒక దగ్గర ఉంచుకోవచ్చు అన్న ఆలోచన కనుక వస్తే పీడీపీ బీజేపీ సైడ్ పోయినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు కాంగ్రెస్ సైడ్ వచ్చే అవకాశం అంటే వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ సైడ్ రావాలని, ఎందుకంటే ఇక్కడ ఇది ఎన్సీ ఉంది కదా, దీనికి బద్ధశత్రువుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి, అంటే అక్కడ లోకల్ గా ఓటు బ్యాంకు పోతుంది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ అధికారానికి అనేది కనిపిస్తోంది. ఫరూక్ అబ్దుల్లా పీడీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పినప్పుడు ఏమో ఈ కామెంట్ కూడా బలం చేకూరుతుందేమో అనిపిస్తోంది. అయితే నేను అనేది అది, ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్లూయిడ్ సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి ఈ గ్యాప్ గనుక మా కూటమికి భారతీయ జనతా పార్టీకి ఒక 15 సీట్ల గ్యాప్ లో ఉంటే వాళ్ళు దరిదాపులకు రాలేరు, వాళ్ళు ఏమి చేయలేరు. టీడీపీ కూడా వన్ సైడ్ గా నిర్ణయం తీసుకుని మా సైడ్ వస్తుంది. కానీ అదే కొద్దిగా ఒక 4-5 సీట్లు, ఈ 5 సీట్లను కలుపుకుంటే ఇంకో 2-3-4-5 సీట్లతోటి కనుక తేడా ఉంటే ఇక అక్కడ జరగాల్సిన రాజకీయం జమ్మును వదిలిపెట్టి ఢిల్లీకి వస్తుంది, ఢిల్లీ నుండి ఇంకెక్కడికి పోతుంది. భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా ఈ మ్యానిపులేషన్స్ కొరకు మాత్రమే 5 సీట్లు జేబులో పెట్టుకొని మిగతా పావులు కదుపుతుందనేది వాస్తవం. కానీ ఇప్పుడు గనుక వాళ్ళు ఈ భారతీయ ప్రజాస్వామ్యాన్ని బైపాస్ చేస్తే దీని ఎఫెక్ట్ మాత్రం వచ్చే మహారాష్ట్ర ఎన్నికలు, ఛత్తీస్గఢ్ ఎన్నికలు, ఈ ఎన్నికలలో ఢిల్లీ ఎన్నికలలో మాత్రం చాలా ప్రముఖంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గాడి పెట్టవలసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కూడా ఉంటది. వీళ్ళు చెప్పే మాటలు వేరు, చేసే పనులు వేరని ప్రజలు ఒకసారి అనుకున్నట్లయితే సున్నాకు వస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అంతకు ముందు ఒకసారి వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంది, అంటే భారత్ వెలిగిపోతుందని అప్పుడు అద్వానీ గారు తీసుకున్నారు. వెలిగిపోతుంది అన్నప్పుడు వాళ్ళు పోయినరు. ఇప్పుడు కూడా 400 పార్ అంటే మళ్ళీ పోయినరు. ఈసారి అయితే చాలా గడ్డు పరిస్థితి ఉంటది. ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే హర్యానాలో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో మేము అధికారంలోకి రాలేకపోతే వచ్చే 3-4 ఎలక్షన్ల జనవరి లోపల వచ్చే ఎలక్షన్లలో గ్యారంటీ ఓడిపోతాం అనేది వాళ్ళకు ఉన్నటువంటి. మహారాష్ట్రలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇప్పుడు ఫలితాలు అప్పుడు ప్రభావం చూపిస్తాయి అంటారు, అంతేనా? 100%. అయితే హర్యానా అసలు పోయింది ఆటోమేటిక్ గా, దాని గురించి ఆలోచన వాళ్ళకి ఏమి లేదు. కేవలం కనీసం జమ్మూ అండ్ కాశ్మీర్ లో అబ్బాయి ఉక్కారు కుక్కు ఏదో భయపెట్టో ఏదో రకంగా రాకపోతే వచ్చే 3-4 రాష్ట్రాల ఎన్నికలలో వెళ్ళిపోతే మన భారతీయ జనతా పార్టీ అనేది కుదేలైపోద్దని వాళ్ళకి తెలుసు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ లో వాళ్ళు చెయ్యనటువంటి ప్రయత్నాలు ఉండవు. ఖచ్చితంగా అన్ని రకాలుగా మభ్యపెట్టి క్యాంపు రాజకీయాలకు దారితీసే అవకాశం ఉంటది. అక్కడ గవర్నర్ ఎట్లాగూ వీళ్ళకి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటది కాబట్టి అధికార పార్టీకి అన్ని రకాల పనులు చేస్తారు. అయినప్పటికీ కూడా నాకు ఒక నమ్మకం ఏంటంటే ఇక ట్రెండ్స్ చూసినా, అక్కడ ప్రజల యొక్క మనోభావాలను ఆలోచన చేసినా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్లస్ ఎన్సీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ డౌన్ ట్రెండ్ అప్పుడే స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ఇంటికి పోవాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన తేడా ఏంటంటే ఇంతకు ముందు భారతీయ జనతా పార్టీ వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తి మీద ఆధారపడలేదు, కేవలం సిద్ధాంతం మీద, వాళ్ళు సమిష్టి నిర్ణయం మీద ఆధారపడి. ఒమర్ అబ్దుల్లా ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనుకోవచ్చా? మేడం, ఒమర్ అబ్దుల్లా క్యాండిడేట్ మీద కూడా కాస్త ప్రభావం అనేది ఉంటుంది కదా, సో ఖచ్చితంగా ఉంటుంది. అంటే భారతీయ జనతా పార్టీలో ఈ మౌలికమైన మార్పులు వచ్చినాయి కాబట్టి, కేవలం వ్యక్తి ఆరాధన మీద వస్తుంది కాబట్టి, ఆర్ఎస్ఎస్ దూరం అవుతుంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఓటమి పాలు కాక తప్పదు. దేశవ్యాప్తంగా కూడా అంటే హర్యానా గురించి మీరు ధీమా వ్యక్తం చేయొచ్చు, ట్రెండ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. కానీ జమ్మూ కాశ్మీర్ లో మనకి ఇంకా దోబూచులాట కిందే ఉంది. ఇది ఇంకా తొలి రౌండ్ ఫలితాలు కూడా మనకి ఇంకా రాలేదు, పోస్టల్ బ్యాలెట్ తప్ప. ఆశ గారు చెప్పండి. ఆశ గారు,
కాంగ్రెస్ మిత్రులు చాలా ఆశపడుతున్నాడు, ఏదో అయిపోయినట్టుగా, ఏదో అధికారంలోకి వచ్చినట్టుగా, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయిపోయినట్టుగా కలలు కట్టున్నాడు. అది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్లకు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏదో పెద్దగా జరిగిందని. గత 3 ఎన్నికల లోపల, గత 3 లోకసభ ఎన్నికల లోపల మా భారతీయ జనతా పార్టీకి ఈనాడు వచ్చినటువంటి 240 సీట్లు కూడా వాళ్ళకు రాలే. మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందండి. అంటే బీజేపీ ఎక్కడ రాలేదనేటువంటిది మేము కూటమిలో పోయినాము, మీ కూటమి రాలే. అది దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఏదో అయిపోయింది మొత్తం అధికారంలోకి వచ్చినాము ఇక మేము తప్ప, రాహుల్ గాంధీ తప్ప, అక్కడి నుంచి ఇక్కడ వారిపోయి కేరళ నుంచి ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి పరిస్థితి అనేటువంటిది ఉన్నది. అధికారం ప్రజల తీర్పు ఏదన్నా జరగవచ్చు. రేపు మాకు అనుకూలంగా రావచ్చు, వాళ్ళకి అనుకూలంగా రావచ్చు. ఏదో ఆశలు పడుతుంది, ఇది ఓడిపోతే ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది. ఏం జరగబోతుందో చూడండి దేశంలో. అంత ఈజీగా మేము వెనుకబోయే పరిస్థితి ఏం లేదు. జరగవలసిన కార్యక్రమాలు ఒక్క విషయం నేను చెప్పేది ఒకటి. వెంకటరెడ్డి అన్న, మీకే ఒక ప్రశ్న. నేనేమంటున్నంటే, మీరు నిజంగా అంత ధీమా ఉంటే, మోడీ గారి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ అంత ధీమా ఉంటే, మీరు బైపాస్ లో 5 సీట్లు మీరు ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, పక్కన ఉండేటువంటి సరిహద్దు పాకిస్తాన్ కు దెబ్బ కొట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కీలకంగా ఉన్నటువంటిది దేశ రక్షణ విషయంలో, దేశ భద్రత విషయంలో, జాతీయవాదం దృష్టిలో, టెర్రరిస్ట్ విషయం లోపలికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ చట్టంలో సవరణలో ఆ సీట్లు వచ్చినాయండి. ఎందుకు వస్తాయండి? గవర్నర్ ఎందుకు ఇక్కడ తెలంగాణలో గవర్నర్ ఎందుకు నామినేట్ చేస్తుందండి? 6-7 సీట్లు ఎందుకు నామినేట్ చేస్తుందండి? చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరు 10 మందిని, మీరు 10 కాదు 20 మందిని నామినేట్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళకు కోటకి ఎట్లు ఇస్తారు? ఇక ప్రజాస్వామ్యం ఎక్కడిది? మీరు దానికి అసలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఎన్సీ కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం కూడా ఉండొచ్చేమో. ఆశా మేడం ఇదే విషయాన్ని మీరు జమ్మూ కాశ్మీర్ లో ప్రచారం చేసింది కదా. ప్రజల పట్ల ఏముండదు, మీకు ఎన్మాస్ గా మీకు 90 సీట్లలో 80 సీట్లు మీకు రావాల్సింది రాదు. ప్రజలు అక్కడ కూడా చూద్దాం, ఒక్కసారి ట్రెండ్స్ చూద్దాం. మనం మొదటి నుంచి మాడుకున్నట్టుగా వినేష్ పోగట్ అయితే ఇంకా స్టిల్ ముందంజలో కొనసాగుతున్నారు. వినేష్ పోగట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. ఏదైతే భారత్ అంతా తన వైపు చూసే విధంగా చేసుకున్నటువంటి పర్సన్ రెజ్లర్ వినేష్ పోగట్. ఒక్క అడుగు దూరంలో మనకి బంగారు పథకం అనేది రాకుండా అయిపోయింది. కేవలం తన తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, ఆడి ఓడిన తప్పు కూడా కాదు, కేవలం వెయిట్ కారణంగా దాని గురించి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆఖరికి మనం ఒలింపిక్స్లో బంగారు పథకానికి దూరం అయ్యాం. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, అక్కడ కూడా చాలా కామెంట్స్ చేశారు. బీజేపీ మాకు సహకరించలేదు, బీజేపీ విధంగా ఉందని. తర్వాత రాజకీయాల్లోకి రావడం, రాజకీయ కామెంట్స్ చేయడం, ఇవన్నీ చూసాం. మనకి హర్యానా విషయానికి వస్తే వినేష్ పోగట్ ముందంజలో ఉన్నారు. రైట్, మరి హర్యానా విషయానికి వద్దాం. 90 స్థానాలు, ఇప్పుడు 81 స్థానాల గురించి మనం మాట్లాడదాం. ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగానే అక్కడ మనకి ట్రెండ్స్ అయితే కనిపిస్తున్నాయి. స్టిల్ నౌ కాంగ్రెస్ 50 స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది, బీజేపీ 25, ఆఫ్లో ఆఫ్ అనమాట, సగానికి సగం మనకి మెజార్టీ అనేది కనిపిస్తుంది. కాంగ్రెస్ లీడ్ అనేది. జేజేపీ కూటమి 2, ఐఎన్ఎల్డి కూటమి 2, అదేవిధంగా ఆపుకు సంబంధించి కూడా ఒక స్థానంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదర్స్ కూడా మిగిలిన పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ మిగిలిన పార్టీలు కూడా ఒక్క ప్లేస్లో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మనకి 90 స్థానాలు కాబట్టి మ్యాజిక్ ఫిగర్ 46. ఇంతకుముందు నేను చెప్పాను, సాధారణంగా తెలిసే ఉంటుంది అందరికీ మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటి అనేది. ఎన్నైతే స్థానాలు ఉన్నాయో దాంట్లో సగం ప్లస్ 1, ఎవరైతే సగం గెలుస్తారో దానికన్నా 1 ఎక్కువ గెలిచినా సరే ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అర్హులు కింద లెక్క వస్తుంది. దాన్ని మ్యాజిక్ ఫిగర్ అని చెప్తూ ఉంటాం. సో మ్యాజిక్ ఫిగర్ మనకి 2 స్టేట్స్లో కూడా 90 స్థానాలు ఉన్నాయి కాబట్టి మనకి 46 కింద కనిపిస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఫలితాల తర్వాత 5 నామినేటెడ్ స్థానాలు ఉంటాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ మారే అవకాశం ఉంటుంది, 48 కావచ్చు. ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ జమ్మూ కాశ్మీర్ విషయానికి కూడా వద్దాం. జమ్మూ కాశ్మీర్లో 79 స్థానాలకు సంబంధించి లీడింగ్ మనం చూస్తున్నాం. ఎన్డీఏ కూటమికి సంబంధించి మనకి వస్తున్నటువంటి లీడ్స్ 28 స్థానాలు లీడింగ్ అయితే కొనసాగుతుంది. ఇండీ కూటమి 37 స్థానాలు లీడింగ్ కొనసాగుతుంది. ఇక పీడీపీ 5 స్థానాలు, అదర్స్ 9 స్థానాల్లో మనకి లీడింగ్ కనిపిస్తుంది. ఒకవేళ హంగ్ వస్తే గనక పీడీపీ, అదర్స్ చలలో 2-3 పేర్లు వస్తున్నాయి. మేము కూడా క్యాండిడేట్స్ మే అని చెప్పడానికి సంబంధించి అది అధిష్టాన తీర్పు ప్రకారం ఉంటుంది. చాలా రాష్ట్రాలు మన స్టేట్స్ విషయానికి వస్తే, ఇటుపక్క తెలంగాణ విషయానికి వచ్చినా, అంతకుముందు జరిగినట్టు కర్ణాటక విషయానికి వచ్చినా సీఎం క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడానికి కాస్త తర్జన పడుతూ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. బీజేపీ కూడా చెప్తూ ఉంటుంది మేము గెలిచిన తర్వాత తీర్పు ఎవరుంటారు ఏంటని చెప్తూ ఉంటామని. ఎందుకంటే జాతీయ పార్టీలు కాబట్టి ఆయా స్వేచ్ఛ ఉంటుంది, దానికి అనుగుణంగా ముందుకెళ్తూ ఉంటారు. కానీ ప్రజా తీర్పు తెలియడానికి మనకి ఇంకొస్త సమయం అయితే ఉంటుంది. మనకి మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ ఉన్నటువంటి
సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎస్ రామారావు గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎగ్జిట్ పోల్స్ చూసి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. హర్యానాలో దాదాపుగా గెలుపు ఖాయం అనే విధానం కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉంది ఒక 10 సీట్స్ వరకు డిఫరెన్స్ అయితే ఉంది. కానీ అది ఇంకా చెప్పలేము, మనకి రౌండ్స్ పెరిగిన కొద్దీ కూడా ఎటువైపైనా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా మీరేమనుకుంటున్నారు? ఐ న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. హర్యానా కాదు జమ్మూ కాశ్మీర్ కూడా కాంగ్రెస్ వశమవుతుంది, అందులో ఏమాత్రం తిరుగులేదు. బీజేపీ యొక్క హిందుత్వ విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ఓబీసీ వ్యతిరేక విధానాలు, తర్వాత హర్యానాలో ప్రధానంగా భయంకరమైనటువంటి అవినీతి, పక్షపాతం, ఇవన్నీ కూడా ఇలా బీజేపీకి పెద్ద ఎత్తున దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా హర్యానాలో బీజేపీకి ఇక ఫస్టే తెలిసింది, దాదాపు వాళ్ళు ఎలక్షన్లో కూడా అంత సీరియస్గానే ఏం పనిచేయలేదు. ఎక్కడ పోయినా నరేంద్ర మోడీ ఒక పెద్ద ఎత్తున పోయి ప్రచారం చేసినటువంటి పరిస్థితులు మనకున్నాయి. కానీ హర్యానాలో పెద్దగా కూడా పోయి ప్రచారం చేసినట్టు కానీ కేంద్ర టీం పోయి చేసినట్టు కానీ కూడా పెద్దగా కనపడలేదు. అంటే వాళ్ళకు ముందుగానే తెలుసు హర్యానాలో, ఎందుకంటే రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు తెచ్చి అక్కడ దాదాపు ఏడాది పైగా పోరాటం జరిగితే అక్కడ నరేంద్ర మోడీ వాళ్ళకు క్షమాపణలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి దాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నది. కాబట్టి హర్యానాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఎటువంటి అవకాశం లేదు. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా బీజేపీ ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసింది. జమ్మూ కాశ్మీర్లో మనం ఒకసారి చూద్దాము. జమాతే ఇస్లామీ అనేటటువంటిది ఒక నిషేధిత సంస్థ ఉంది. దాని లక్ష్యం ఏంటి? జమ్మూ కాశ్మీర్ని ఎప్పుడూ తీసుకుపోయి పాకిస్తాన్లో కలపాలనేది దాని లక్ష్యం. అటువంటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన వాళ్లకు ఇండిపెండెంట్గా పోటీ చేసేటటువంటి అవకాశం కేంద్రం కల్పించింది. దీని ఉద్దేశం ఏంటండి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. హురియత్ కాన్ఫరెన్స్ అని ఉంది. హురియత్ కాన్ఫరెన్స్ ఎప్పుడు ఏంది? స్వతంత్ర కాశ్మీర్ కావాలని కొట్లాడుతున్నటువంటిది. దానికి మాత్రం ఎటువంటి అవకాశాలు లేకోకుండా పెట్టినరు. ఇవే కాకుండా మనం మొన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగింది. ఈ విభజనలో ఎప్పుడు కూడా విభజన జరిగిన తర్వాత సీట్లు పెంపకం విషయంలో డీలిమిటేషన్ ఎమ్మటే జరుగుతుంది. కానీ ఇక్కడ చేయలేదు ఇప్పటి వరకు కూడా. అదే అక్కడ వెంటనే రాష్ట్రంగా దాన్ని చేసిన తర్వాత డీలిమిటేషన్ చేసి కాశ్మీర్కి ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో, బలంగా ఉన్న దగ్గర లిమిటేషన్ని ఎమ్మటే ఒక సీట్నే పెంచి కొద్దిగా తక్కువ ఉన్నటువంటి జమ్మూలో మాత్రం 7-8 సీట్లు డీలిమిటేషన్ ద్వారా పెంచుకోవడం. అంటే ఇవన్నీ కూడా బీజేపీ కుయుక్తులు. ఏది ఏమైనా ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఒక హిందుత్వం అనేటటువంటి దాన్ని భుజాన వేసుకొని ఒక సెక్యులర్ దేశమైనటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఈ బీజేపీ పార్టీకి మాత్రం భవిష్యత్తులో ఇక పుట్టగతులు లేవు అనేది కూడా ఈ రిజల్ట్ మనకు కనబడతా భవిష్యత్తుకు సంబంధించి మళ్ళీ ప్రజా తీర్పు లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మారిపోయిందండి, అన్నిట్లో మారిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర బోండి రేపు మహారాష్ట్ర భవిష్యత్తులో ఖచ్చితంగా అది మహారాష్ట్రలో కూడా అటువంటి పరిస్థితి జరగబోతుంది. భయంకరమైన అవినీతితో మన శివాజీ విగ్రహం అంత విగ్రహాన్ని కుప్పగూలిపోవడానికి కారణం బీజేపీ యొక్క భయంకరమైనటువంటి అవినీతి, కరప్షన్ విధానాలే అక్కడ కనపడతా ఉన్నాయి. ఇట్లా చాలా ఏ రాష్ట్రం చూసినా కానీ అటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హర్యానా అనేటటువంటిది హిందీ హార్ట్ ల్యాండ్ లో, హిందీ ప్రాంతంలో ఒక బలమైనటువంటి నేపథ్యం కలిగినటువంటిది. ఇది గతంలో కూడా 2014 ముందు కూడా కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి రాష్ట్రం. దాన్ని కొద్దిగా కన్ఫ్యూజన్ చేసి 2014 నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినాక హిందుత్వాన్ని ఏదో కొత్త చేసేసరికి జనాలు కొంత కన్ఫ్యూజ్ అయినమాట వాస్తవం. దాంతో దెబ్బతిన్నది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అయితేనే సరైనటువంటి పార్టీ, కాంగ్రెస్ వల్లనే ఈ దేశానికి లాభం అది ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు విశ్లేషణ ప్రకారం 2 సార్లు అక్కడ బీజేపీ గెలిచింది కాబట్టి ఆ వ్యతిరేకత ఉండొచ్చు. దాంతో పాటు హర్యానా విషయానికి వస్తే మీరు అక్కడ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తారు. మల్లికార్జున ఖర్గే ఆరోగ్యం సరిగా లేకపోయినా ప్రచారం చేయడం, రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రియాంక గాంధీ అదేవిధంగా రెజ్లర్ల విషయం
అదేవిధంగా ఈసారి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రెజ్యులర్ అంశం అనేది చాలా కీలకంగా మారింది కాబట్టి ఇవన్నీ కూడా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ట్రెండ్స్ చూద్దాం. హర్యానాలో మనకి స్టిల్ ఇంకా లీడింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ సంబంధించి 54, బీజేపీ 25. చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. హర్యానా విషయానికి వస్తే జేజేపీ కూటమి 2, ఐఎన్ఎల్డి కూటమి 2, అదేవిధంగా ఆప్ 1, అదర్స్ 1 స్థానాల్లో కొనసాగుతున్నారు. లీడ్ అయితే అదేవిధంగా మనకి పోస్టల్ బ్యాలెట్ నుంచి ఇప్పటి వరకు కూడా హర్యానా లీడింగ్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా లీడింగ్ కొనసాగిస్తోంది. అది ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం. జమ్మూ కాశ్మీర్లో మనకి తెలుసు కాశ్మీర్లో కాంగ్రెస్ ప్లస్ ఎన్సీ నేషనల్ కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ కూటమి ముందంజలో కొనసాగుతుంది. కాశ్మీర్లో ఇలా విషయానికి వస్తే కాశ్మీర్ వ్యాలీకి సంబంధించి మరి జమ్మూలో ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ ఉన్నటువంటి 5 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి స్థానాలకు సంబంధించి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, హంగ్ వచ్చే అవకాశాలు ఉంటాయా, హంగ్ వస్తే గనక మనం పీడీపీ కీలకంగా మాట్లాడుకుంటున్నాం కానీ పీడీపీ కేవలం 5 స్థానాల్లో లీడింగ్ లో ఉంటే అదర్స్ మనకి జమ్మూ కాశ్మీర్లో 10 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. అదేవిధంగా మెయిన్ టఫ్ ఫైట్ అనుకున్నటువంటి కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ గురించి మాట్లాడుకుంటే ఎన్డీఏ 29 స్థానాల్లో ఉంటే ఇండీ కూటమి అంటే కాంగ్రెస్ ప్లస్ ఎన్సీ నేషనల్ కాంగ్రెస్ కూటమి ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ రెండు కలిపి 40 స్థానాల్లో లీడింగ్ ఉంది. ఒకవేళ హంగ్ రాకుండా ఉంటే గనక 90 స్థానాలు కాబట్టి 46 లీడింగ్. 46 అనేది సింగిల్ గా ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి సంపాదిస్తే గనక అక్కడ కూడా మనకి కాంగ్రెస్ అనేది అధికారంలో రాబోతుందనే విషయం తెలుస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే గనక ఈ 5 స్థానాలు ఆల్రెడీ బీజేపీ అకౌంట్ లో ఉంటాయి కాబట్టి 2-3 స్థానాలు ఏమైనా డిఫరెన్స్ వస్తే అటు జిఎస్పీతో ముందుకెళ్తారా లేదంటే గనక అదర్స్ ఏదైనా ప్రభావితం చేసి అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉంటాయా, మళ్ళీ ఆ రాజకీయాలన్నీ ఎటు దారి తీసే అవకాశాలు ఉంటాయనేది సెకండరీ. ఫస్ట్ ఇప్పటి వరకు మాట్లాడుతున్న దాని ప్రకారం ఇది మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే వినేష్ పోగట్ ముందంజలో కొనసాగుతున్నారు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో సీఎం క్యాండిడేట్స్ ముందంజలో కొనసాగుతున్నారు. అటుపక్క నాయబ్ సింగ్ సైని కావచ్చు, హర్యానా విషయానికి వస్తే భూపేంద్ర సింగ్ హుడా కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా ఒమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. స్టిల్ నౌ ఇంకా మనకి ఫస్ట్ రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మనకి తెలియాలంటే ఒక క్లారిటీ హర్యానాకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ సగానికి పైగా లీడ్ కనిపిస్తుంది, మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా కనిపిస్తుంది. అయితే ఇవి పక్కాగా అని చెప్పలేము, 80 స్థానాల లీడ్స్ అయితే మనం చూస్తున్నాం కాబట్టి. కానీ దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాంగ్రెస్ వైపు మనకి హర్యానాలో కనిపిస్తోంది. సత్యం గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సత్యం గారు. గుడ్ మార్నింగ్ అండి. సత్యం గారు, ఎట్లా మనకి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అనేది హర్యానాలో కనిపిస్తోంది కానీ జమ్మూ కాశ్మీర్లో హంగ్ అనేది చూసాం కానీ అక్కడికి కూడా దాదాపుగా ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది స్టిల్ ప్రెసెంట్. అయితే హంగ్ అంటున్నారు 5 నామినేటెడ్ స్థానాలు ఉన్నాయి. వీటి గురించి ఏ విధంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? హర్యానాకు సంబంధిస్తే సూటిగా ఒక 4 కారణాలను మనం ఐడెంటిఫై చేయొచ్చండి. ఒకటి, ఫస్ట్ ఢిల్లీలో రైతు ఉద్యమంలో హర్యానా, పంజాబ్, వెస్ట్ యూపీ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దరిదాపు 750 మంది చనిపోయారు. దాని మీద అనేకమైనటువంటి అటాక్స్ జరిగినాయి. అది దేశవ్యాప్త చర్చ అయింది. ఇది డిఫెన్స్ లో పడుతున్నామని మోడీ గారు దాన్ని ఉపసంహరించుకుంటూ రైతు చట్టాలని. అయితే హర్యానా రైతాంగం ఏం డిమాండ్ చేస్తుందంటే అది ముగిసిన తర్వాత కూడా మాకు ఎంఎస్పీ గ్యారంటీ ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాన్ని. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఆ డిసెంట్ హర్యానాలో ఉంది ఎగనెస్ట్ బీజేపీ. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ సైన్యం రిక్రూట్మెంట్, నువ్వు అగ్నివీర్ అన్న అగ్నిపద్ అన్న వాళ్ళ ఆ రిక్రూట్మెంట్ లో హర్యానా, పంజాబ్ వాళ్ళు ప్రిడామినెంట్ గా ఉంటారు దేశంలో. ఎప్పుడైనా సైన్యంలో అనేకమైనటువంటి కుటుంబాలు భవిష్యత్తుకు సెక్యూరిటీ లేకుండా, భవిష్యత్తు గ్యారంటీ లేకుండా ఇదేం రిక్రూట్మెంట్ అనేటువంటి అసంతృప్తి విపరీతంగా ఉంది. ఇది 2వ కారణం. తర్వాత 3వ కారణం, బీజేపీయే కాదు ఏ పార్టీ అయినా ఒక 10 ఏళ్లు కంటిన్యూస్ గా పరిపాలిస్తే 2 టర్మ్స్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తయారవుద్ది. తర్వాత కార్యకర్తలు ఐ-హ్యాండెడ్ గా బిహేవ్ చేస్తారు. పోలీసు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పోలీసులు ఐ-హ్యాండెడ్ గా ఉంటారు, రెవెన్యూ వాళ్ళు కరప్టెడ్ అవుతారు. ఇదంతా కూడా 10 ఏళ్లలో వీళ్ళందరూ చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వానికే చుట్టుకుంటాయి. ఏ ప్రభుత్వానికైనా ఇది మొత్తం కలిపి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ గా తయారవుద్ది. అది 3వ కారణం. 4వ కారణం, హర్యానా రీజనల్ ఎక్కువ మంది ఉన్నారు మొత్తం రీజనల్లో. బీజేపీ ఎంపీ హెరాస్మెంట్ చేయటంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ దేశవ్యాప్త చర్చ అయింది. దాంట్లో వినేష్ పొగాట్ లీడింగ్ లో ఉన్నాడు. మన ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా జస్ట్ మిస్ అయింది. అటువంటి వినేష్ పొగాట్ కాంగ్రెస్ లో చేరటంతో
బ్యాలెన్స్ ఉన్నప్పుడల్లా ఎప్పుడైనా సెలబ్రిటీలు కానీ రచయితలు కానీ లేకపోతే సోషల్ వర్కర్స్ కానీ ఇటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుద్ది. గతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ మొదటిసారి ఓడిపోయినప్పుడు మహాశ్వేతి దేవి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్స్ మమతా బెనర్జీకి సపోర్ట్ చేశారు నందిగ్రామ్ సింగూరు ఇన్సిడెంట్లలో. కాబట్టి బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు ఇటువంటి క్రీడాకారులు కానీ రచయితలు కానీ యాక్టర్లు కానీ సెలబ్రిటీస్ మొత్తం కొద్దిగా పబ్లిక్ ఒపీనియన్ మొగ్గేటట్టు చేయగలరు. ఈసారి రెజలర్ల ఇష్యూ కాంగ్రెస్ మొగ్గేందుకు కాంగ్రెస్ లో చేరటంలో అడ్వాంటేజ్ నేను బై ఫస్ట్ డే నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ విధంగా మొగ్గే అవకాశం ఉంది. ఈ 4 కారణాలు హర్యానాలో కాంగ్రెస్ గెలవటానికి కారణమవుతుంది. కాంగ్రెస్ గెలవటం ఖాయం అనేది మనకు తేలిపోతుంది. హిమాచల్ మన జమ్మూ కాశ్మీర్కి వచ్చినప్పుడు అన్సర్టనిటీ గవర్నమెంట్ ఏర్పడటం దేశ సమగ్రతకు మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు అంటున్నంటే, గతంలో ఒకసారి 30 ఏళ్ల కింద ఫారూక్ అబ్దాలను దొరికించి ఆయన బామ్మర్ది జిఎం షాను ముఖ్యమంత్రిని చేశారు. అతను వీకెస్ట్ ముఖ్యమంత్రి జమ్మూ అండ్ కాశ్మీర్ హిస్టరీలో. ఆ టైంలోనే ఈ సపరేట్ జేకేఎల్ఎఫ్ కానీ ఇటువంటి అన్ని ఒక ఈ ప్రత్యేకమైనటువంటి ఆర్గనైజేషన్లు పుట్టుకొచ్చినాయి వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఎప్పుడైతే ఈ ఏర్పాటువాదుల ఆర్గనైజేషన్లు పుట్టుకొచ్చినాయో అవి రిప్రెషన్ చేస్తా ఉంటే దాంట్లో నుంచి చాలా సంస్థలు ఉగ్రవాద సంస్థలుగా మారినాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో వీక్ గవర్నమెంట్ ఉండటం కరెక్ట్ కాదు. అది బీజేపీ ఉన్నాయండి, కాంగ్రెస్ ఉన్నాయండి. కాబట్టి ఏదో ఒక వైపు మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉండటం అనేది అవసరం. ఇది ఒకటి. రెండవది, అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నట్టుగా వస్తున్నాయి. దాంతో పాటు అక్కడ ఇంకా మరి ఇండిపెండెంట్ కొంతమంది ఉన్నారు. తర్వాత ఇండిపెండెంట్ లో కూడా ఎక్కువ మంది కాశ్మీర్ లో సింపథైజర్స్ ఉంటే ఎన్సీ తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ అవకాశం ఉంది. అట్లాగే అక్కడ ఒక సిపిఎం ఎమ్మెల్యే ఎప్పుడు గెలుస్తుంటాడు. బహుశా ఆయన కూడా 10 మందిలో ఉండాలి. ఇట్లా కూడా జక్కయ్య కలిస్తే బహుశా ఆ గవర్నమెంట్ కు మెజారిటీ రావచ్చు. ఏది 38-28 అనేది ఇప్పుడున్నటువంటి లీడింగ్ నిజమైతే. తర్వాత మరొకటి, ఎందుకంటే 370 ఆర్టికల్ ఎత్తేయటం కరెక్ట్ అని బీజేపీ అంటది. ఎత్తేయటం కరెక్ట్ కాదనేది సెక్యులర్ పార్టీస్ అంటారు. అయితే సాధారణంగా అక్కడ ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి రాజు హరిసింగ్ గాని షేక్ అబ్దుల్లా గాని ముస్లింల మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రం ముస్లింల మెజారిటీ ఉన్నటువంటి పాకిస్తాన్ లో కలవకుండా హిందువుల మెజారిటీ ఉన్నటువంటి భారతదేశంలో కలిశారు. ఎందుకు కలిశారు వీళ్ళు? ముస్లింలు ఎక్కువ ఉండి కూడా ముస్లిం దేశాన్ని ఎందుకు ఆప్ట్ చేయలేదు అంటే, భారతదేశంలో ఉంటే స్టెబిలిటీ ఉంటుంది. భారతదేశంలో 370 ఆర్టికల్ కింద వాళ్ళ ఆస్తులు వాళ్ళే. ఇప్పుడు గిరిజనులకు కనుక ఎట్లయితే 170 యాక్ట్ ఉందో గిరిజనేతరులు పోయి గిరిజన భూములు కొనకూడదు, అట్లే కాశ్మీర్ల ఆస్తులు భారతదేశం ఇతరులు పోయి కొనకూడదు. కాబట్టి ఆ ప్రొటెక్షన్ ఉంది. కాబట్టి గత 70 ఏళ్లుగా వాళ్ళ ఆస్తులు వాళ్ళకే ఉన్నాయి, ఇతరులు పోయి ఎంకరేజ్ కాలేదు. కాబట్టి అట్లా ఉన్నటువంటి చట్టాన్ని ఎత్తేసే వరకల్లా వాళ్ళు ఇంకా ఇన్సెక్యూరిటీ పెరిగింది. దాంతో సహజంగానే భారతదేశంలో భాగంగా ఉండాలి, ఇది ఎక్కడికి కన్సెషన్ అనేటువంటిది బీజేపీ వాదన. ఏది సమగ్రంగా భారతదేశంలో పార్ట్ కావాలనేది. మేము భారతదేశంలో ఉంటాం కానీ మాది ఒక రాజ్యం, మరి మేము మైనారిటీస్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా భారతదేశంలో కలుస్తాం అని చెప్పేసి ఆనాడు నెహ్రూ సర్దార్ పటేల్ ఒప్పించగలిగారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిమ్స్ కానీ మైనారిటీస్ కానీ దీనికి 370 రద్దు చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి బేసిక్ గా ఇటువంటి సంఘటనలు. రెండవది, ఈ రాష్ట్ర హోదా రద్దు చేసి మిలిటరీ ఆక్యుపై చేసి 10,000 మంది మిలిటరీలో ఆక్యుపై చేసినప్పటికి కూడా అదే సమయంలో నేను కాశ్మీర్ పోయా. కాశ్మీర్ పోతే కార్లో పోతా ఉంటే ప్రతి 100 అడుగులకు ఒక మిలిటరీ మ్యాన్ ఉన్నాడు, AK-47 పట్టుకొని, మొత్తం కాశ్మీర్లో రోడ్ల మీద. అంటే అట్లా ఆక్యుపై చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే వాళ్ళు స్వేచ్ఛను ఆస్వాదిస్తారు. రెండో వైపు ఉగ్రవాదుల్ని అటు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటువంటి అవుట్ఫిట్స్ అన్ని ఉగ్రవాదుల్ని ప్రవేశపెట్టి మన దేశంలో అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని సమస్యను ఎదుర్కోవడానికి మనం పంజాబ్లో ఏ విధంగా ఎదుర్కొన్నాం, అస్సాంలో ఏ విధంగా ఎదుర్కొన్నామో, ఎల్టీటీని ఏ విధంగా ఎదుర్కొన్నామో ఆ ఎక్స్పీరియన్సెస్ తోటి దీనికి కూడా ఒక సూత్రాన్ని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు రాబోయే రోజుల్లో జరిగే రాష్ట్రాల ఫలితాల మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి అదెంత వరకు జరుగుతుంది అనేది కూడా మాట్లాడతాం. స్టిల్ నౌ హర్యానాలో కావచ్చు. ఒక్క నిమిషం సత్యం గారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుని వద్దాం, మాట్లాడదాం.
ప్రెసెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ చూస్తే కనుక హర్యానాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, రెండు చోట్ల కూడా కాంగ్రెస్ అయితే ముందంజలో కొనసాగుతోంది. హర్యానాలో క్లియర్ కట్ గా మనకి మెజారిటీ కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో కాస్త డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఇండి కూటమి అయితే 45 స్థానాల ముందుకెళ్తుంది. బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి 29 స్థానాల్లో ముందుకెళ్తుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు కానివ్వండి, నిఖార్సైన ఫలితాల కోసం ఎప్పటికప్పుడు చూస్తున్నాం. ఆయన షార్ట్ బ్రేక్ తీసుకొని మిగిలిన డీటెయిల్స్ మాట్లాడదాం. స్టే ట్యూన్డ్. రైట్, వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాం రెండు రాష్ట్రాల్లో ఓటర్ తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీని అధికారంలో కూర్చోబెడదాం అనుకున్నారు ఓటర్ అనే దాని గురించి ఉదయం నుంచి కూడా క్లియర్ కట్ మెజారిటీ ఏ పార్టీకి ఉందనేది మీరు మినిట్ టు మినిట్ అప్డేట్ అనేది iNewsలో చూడొచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగా అది ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయినా కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పక్క రాష్ట్రాల్లో కావచ్చు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఫలితాలని, నిఖార్సైన ఫలితాలని చూడాలి అనుకుంటే కనుక iNewsలో ఇవ్వడం జరుగుతోంది. ఎక్కువ తప్పు కాకుండా ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంది, ఏ రౌండ్లో ఏ విధంగా ఉంది. మనకి 9 గంటలకల్లా ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 9 దాటింది కాబట్టి కొద్దిసేపట్లోనే మనకి మొదటి రౌండ్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఇంకాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిగా నిఖార్సైన ఫలితాలు చూపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మళ్ళీ ట్రెండ్స్ చూద్దాం. హర్యానాలో స్టిల్ నౌ లీడింగ్లో కొనసాగుతోంది బీజేపీకి కాంగ్రెస్కి మధ్య. కాంగ్రెస్ 55 స్థానాల్లో ముందుంటే కనుక బీజేపీ 26 స్థానాల్లో కొనసాగుతోంది. జేజేపీ గతంలో మనకి అంటే గత ఎలక్షన్స్లో ఎఫెక్ట్ చూపించింది, 10 స్థానాల్లో అయితే గెలవడం జరిగింది ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నప్పటికీ కూడా. కానీ ఈసారి అంత ఎఫెక్ట్ అయితే మనకి జేజేపీ నుంచి కూడా కనిపించట్లేదు. 2 స్థానాలు మాత్రమే పరిమితమై ఉంది. ఇక ఐఎన్ఎల్డీ గతంలో 1 స్థానాన్ని గెలుచుకుంది, ఆ 1 స్థానాన్ని చివరి వరకు కొనసాగించింది. ఇప్పుడు కూడా 1 స్థానంలో ఆ లీడింగ్ అనేది కొనసాగుతుంది. ఆప్ ఇందక ముందు వరకు మనకు 1 స్థానంలో లీడింగ్ అయితే కనిపించింది, ఇప్పుడు ఆ లీడింగ్ కనిపించట్లేదు. అదర్స్ 1 స్థానంలో అనుకున్నాము, ఈ ఆప్ ఒకటి కూడా అదర్స్ లో కలిసింది. అదర్స్ ఇప్పుడు 2 స్థానాల్లో హర్యానాలో లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం దాదాపుగా అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటి ఉంది కాబట్టి ఇంకా ఇది తుది తీర్పు కాకపోయినప్పటికీ హర్యానాలో కాంగ్రెస్ గెలుపు అనేది మనకు తెలుస్తోంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా 90 స్థానాలు ఉన్నాయి. 90 స్థానాల్లో అటు ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి, పీడీపీ, అదర్స్. ఇక్కడ కూడా ఇండీ కూటమి అంటే ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి 45 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎన్డీఏ 29 స్థానాల్లో ముందున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పీడీపీ అనుకున్నంత స్థాయిలో ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయితే మనకు చూపించట్లేదు, 5 స్థానాల్లో ఉన్నారు. అదర్స్ 10 స్థానాల్లో ముందుకెళ్తున్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ హంగ్ వచ్చినప్పటికీ ఏ విధంగా ఉంటుంది, 5 నామినేటెడ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ 48కి వెళ్ళినప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది, ఏ పార్టీ సపోర్ట్ తీసుకొని హంగ్ వస్తే ఏ పార్టీ ముందుకెళ్తుంది అనేది ఒక విషయం. ఇక లీడ్స్ విషయానికి వస్తే గనక మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, వినేష్ పోగాట్ ముందంజలో కొనసాగుతున్నారు జులానాలో. అదేవిధంగా కైతలాలో ఆదిత్య సూర్జేవాలా ముందంజలో కొనసాగుతున్నారు. లడ్వాలో సీఎం నయాబ్ సైని కూడా ముందంజలో కొనసాగుతున్నారు. అట్ ద సేమ్ టైం గందర్బాల్లో ఒమర్ అబ్దుల్లా ముందంజలో ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా పోటీ చేసినటువంటి 2 కాన్స్టిట్యున్సీస్ లో కూడా ముందంజలో కొనసాగుతున్నారు. భూపేందర్ హుడా కూడా ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ చూస్తూ ఉంటే కనుక 2 చోట్ల మనకి కాంగ్రెస్ ఆధిక్యం అయితే కనిపిస్తోంది, కానీ ఎటైనా మరలచ్చు మనం చూస్తూ ఉన్నాం. రామ్మోహన్ రావు గారు, ఒకవేళ ఈ ఫలితాలు మనం చూస్తూ ఉంటాం, ఒక రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత పక్క రాష్ట్రంలో ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే మన తెలుగు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మన కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ఎఫెక్ట్ చూపించాయి కాంగ్రెస్ అధికారంలో రావడానికి. కాంగ్రెస్ అధికారంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఏపీలో కనిపిస్తుందా అంటే అక్కడ కూడా మనకి ఈక్వేషన్స్ కనిపించాయి.
సో ఇప్పుడు జరుగుతున్నటువంటి హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ రాబోయే రోజుల్లో జరిగేటటువంటి మహారాష్ట్ర ఢిల్లీ ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే మన క్లియర్ కట్ గా కాస్త మెజారిటీ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను మొట్టమొదటి మాట్లాడినప్పుడు అదే చెప్పాను. బీజేపీ వ్యూహాత్మకంగా తప్పు చేసింది అంటున్నాను. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరగాల్సింది జనవరి లోపు. ఢిల్లీ కొంచెం జనవరి అయినా కూడా ఇప్పుడు మహారాష్ట్ర అయితే 26 నవంబరే. కనుక ఈ ప్రకారం చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరిపితే కొంత లాభం ఉండేదేమో. విడిపోవడం వల్ల ఏమైందంటే జమ్మూ కాశ్మీర్ లో అధికారంలోకి వస్తే, అంటే నేను చెప్పిన 5 సీట్లు పీడీపీ కానీ లేకపోతే 10 సీట్లు అదర్స్ కానీ వాళ్ళకున్న 5 నామినేటెడ్ సీట్ల వెసులుబాటు కానీ ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ ఏదో రకంగా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఒప్పించి ఈ అదర్స్ నుంచి కానీ పీడీపీ నుంచి కానీ మద్దతు తీసుకునే అవకాశం ఉంటుంది. శత్రువు మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ఎన్సీపీతోనైతే పీడీపీ కలవదు ఓ రకంగా చెప్పాలంటే. అటువంటి అప్పుడు పీడీపీ గతంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా. గతంలో 2014 చూసుకుంటే 2014-19 ఎన్నికలు జరగలేదు, ఆ ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఒకవేళ ఎన్సీకి అంటే ఇండియా కూటమికి, ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమి కాబట్టి అక్కడ ఏదైనా జస్ట్ ఒకవేళ ఈ 5 స్థానాలు బీజేపీ ముందు పెట్టినప్పటికీ కూడా 1-2 స్థానాలు మాత్రమే అనుకుంటే గనక అదర్స్ వెళ్ళినా సరే గెలిచే అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి. అలాంటి టైంలో పీడీపీ వెళ్ళే ఛాన్సెస్ లేవనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే అధికారానికి దగ్గరగా ఎవరికి ఏ పార్టీకి ఉంటుందో అదర్స్ కానీ పీడీపీ పోకపోవచ్చు, అదర్స్ పోయే అవకాశం ఉన్నది. కానీ 5 సీట్లు పీడీపీవి 5 4 3 ఎన్ని వచ్చినా 5 పీడీపీవి, ఇంకొక 5 సీట్లు మనకు నామినేటెడ్ ఉన్నాయి కదా. ఈ 10 కీలకమైతే కదా. అప్పుడు ఈ 10 మంది ఇండిపెండెంట్లలో ఎవరు ప్రభుత్వానికి వస్తారు అనే దాన్ని బట్టే వీళ్ళ ఫిరాయింపులు ఉంటాయి. హర్యానా లాగా లేకపోయినా అక్కడ ప్రత్యేక పరిస్థితుల వల్ల హర్యానాలో పూర్తిగా ఆయారం రాజకీయాలు ఉంటాయి. కానీ ఈసారి హర్యానాలో అది ఉండదు, ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడదు కాబోతుంది కనుక. భజన్ లాల్ నుంచి చూస్తే ఇప్పటిదాకా చూసుకుంటే ఆయారం పాలిటిక్స్ ఎక్కువ నడిచింది హర్యానాలో. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్స్ చూసుకుంటే ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ అధికారంలో వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ ఈ అవసరం లేదు. కానీ జమ్మూ కాశ్మీర్ లో ఆశ గారు ఈ ఏదైతే 5 సీట్లు 4 సీట్లు 3 సీట్లు పీడీపీవి గ్యారెంటీ అనుకుంటున్నాను నేను. బీజేపీకి అవసరమైతే పీడీపీకి ఉప ముఖ్యమంత్రి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది రేపు పొద్దున. అక్కడ కూడా చేయొచ్చు. అధికారాలు పదవులు అనేవి ముడిపడి ఉంటాయి. అదే అంటే 35-40 సీట్లకు గనక కాంగ్రెస్ ఎన్సీపీ చేరుకుంటే 35 దాటి చేరుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవకాశాలు పెరుగుతుండొచ్చు. కానీ 35 దాటి 2కి చేరుకుంటే అనేది సమస్య. కాశ్మీర్ లో ఇంకొక సమస్య ఏంటంటే 370 ఆర్టికల్ రద్దు చేస్తామని మేము రద్దు చేసిన దాన్ని పునరుద్ధరిద్దామని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటలేదు. మోడీ ఛాలెంజ్ కు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడింది ఏమన్నారు, దేశవ్యాప్తంగా చూస్తే దాన్ని దేశంలో లౌకిక ఓట్లు చూసుకుంటే అసలు ఓట్లు పోతాయి కదా అని భయంతో వాళ్ళు అనలేదు. ఎన్సీపీ కొంతవరకు అప్పటికప్పుడు కొంతవరకు ఒప్పుకున్నది, ఏది మేము రద్దు చేస్తాం దాన్ని పునరుద్ధరిద్దాం. కానీ పార్లమెంట్ లో మెజార్టీ లేదు కదా. 2028-9 దాకా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటది కేంద్రంలో. వాళ్ళకి ఎట్లా అవకాశం ఉంటది పునరుద్ధరించే అవకాశం వాళ్ళకి ఎట్లాగూ లేదు. దానికి చాలా రాజ్యాంగ సవరణ కావాలి, మెజార్టీ కావాలి. బీజేపీకి దిక్కులేదు. పీడీపీ అక్కడెక్కడో అధికారంలోకి వచ్చి మనకు ఎన్సీపీ అక్కడ ఎందుకు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదో చేస్తారు, నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ అధికారంలోకి వచ్చి ఏమో చేస్తారని అయితే అనుకుంటలేదు. కనుక వాళ్ళ హామీ కేవలం మాటల హామీ అవుతుంది. ఇక రెండోది ఏంటంటే డిలిమిటేషన్ లో జరిగింది ఒక రకంగా పొరపాటు సవరించారంటున్నాను. డిలిమిటేషన్ చేయడం తప్పు. యాక్చువల్ గా విభజన హామీల ప్రకారం అయితే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాలు అయిన తర్వాత ఇక్కడ పెరగాలి. డిలిమిటేషన్ 2026 దాకా కావద్దు. దాన్ని ఒత్తిడి చేసి ఒక్క రాష్ట్రానికి పరిమితం చేశారు. ఆ ఒక క్లాసును పక్కన పెట్టారు. కానీ అక్కడ గతంలో జమ్మూ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఓ రకంగా చెప్పాలంటే సీట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి, ప్రజల జనాభా దృష్టి ఇక్కడ తక్కువ ఉన్నాయి. కనుక ఇక్కడ 6 పెరిగినాయి, అక్కడ 1 పెరిగింది. ఇది కూడా ప్రభావం చూపెడుతుంది అనుకుంటే జమ్మూ కాశ్మీర్ ఓట్లు మొత్తం అంతా గంపగుత్తగా బీజేపీ పడాలని లేదు, కాశ్మీర్ లో మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పడాలని లేదు. అందుకని మీరు బీజేపీ అభ్యర్థులు ముస్లింలు కూడా ఉన్నారు. మీకు అక్కడ ఏ వర్గం వాళ్ళు ఉంటే ఆ వర్గం వాళ్ళు పెడతారు. అక్కడ ప్రజలను అయితే మార్చలేరు కదా, వీళ్ళు మతం మార్చలేరు కదా. బీజేపీ అభ్యర్థులు ముస్లింలు కూడా ఉన్నారు. కనుక ఒక్కటే మీకు రేపొద్దున సుస్థిరమైన ప్రభుత్వం కావాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. రెండోది ఈ 370 ఆర్టికల్ రద్దు తర్వాత నేను కూడా సత్యంగా అన్నట్టు నేను కూడా అధ్యయనం పోతే ఏంటంటే ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే ఈ టూరిజం మీద మేము బతుకుతున్నాము, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా ఉంటేనే మా బతుకు తెరుగు బాగుంటుంది అని చిన్న నేను పడవల్లో ఉన్నప్పుడు కానీ శ్రీనగర్ మన దాల్లేకులో ఉన్నప్పుడు కానీ ప్రయాణం చేస్తున్నప్పుడు అడ్రస్ అడిగితే కూడా మంచి రెస్పాన్స్ ఉంటుంది. మనకి కాశ్మీర్ ఇంకో రకంగా ఊహించొద్దు. ప్రజలు శాంతి కోరుకుంటున్నారు, తీవ్రవాద సంస్థలేమో మన శాంతి భంగం కలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు డ్యూయల్ రోల్ పాటిస్తున్నాయి. బీజేపీని విడిచిపెడితే
మిగతా పార్టీలన్నీ డ్యూయల్ రోల్ పాటిస్తున్నాయి. అటు తీవ్రవాదులకు మద్దతు చేస్తుంటారు, ఇక్కడ చేస్తారు. అందుకే జిఎం షా ఉదాహరణ మంచి ఉదాహరణ. మనకు ఎప్పుడు వీక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం పెరిగింది. మంచి చెడ్డో ఈ దాని పరిణామాలు వేరుగా నేను నోట్ల రద్దును కూడా విమర్శించిన. కానీ నోట్ల రద్దు వల్ల టోల్ ఫెయిలర్స్ తక్కువ కావడం, అసలు తక్కువగా చేయడం, ఆ తర్వాత 370 ఆర్టికల్ రద్దు తర్వాత కూడా కొంత శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయని అనడం, అది ఇప్పుడు మేడి పండులాగా లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుందో మనం గట్టిగా చెప్పలేము, కానీ జమ్మూ కాశ్మీర్ పరిణామాలు బయట కనపడుతున్నాయి. G20 సమావేశాలు అక్కడ జరిగినాయి కదా. ఒకనాడు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ శ్రీనగర్కి వెళ్లే పరిస్థితి లేకుండా, బారాముల్లాకైతే అసలు వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ శ్రీనగర్ లో G20 సమావేశాలు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఖచ్చితంగా ఆశాజనకమైన పరిస్థితి ఉన్నట్టే కదా. ప్రజలు దాన్ని ఆలోచన చేస్తున్నారు. ప్రజలు స్పష్టంగా వర్గం ముస్లింలే ఉండొచ్చు, కానీ ఆ ముస్లింలలో కూడా ఒక మార్పు ఏమొచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ అద్భుతంగా వెలగాలంటే, మంచి అభివృద్ధిలో ముందు ఉండాలంటే ఇక్కడ శాంతి భద్రతలు బాగుండాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగానే ఓట్లు ఉంటాయి. అది ఆ పార్టీలు నిర్ణయించుకోవడంలో అటు ఇటుగా ఉండొచ్చు. మన నేషనల్ కాన్ఫరెన్స్ కి ఇవ్వచ్చు, కాంగ్రెస్ కి ఇవ్వచ్చు, PDPకి ఇవ్వచ్చు, లేకుంటే బీజేపీకి ఇవ్వచ్చు. కానీ ఈ 4-5 పార్టీల మధ్యనే ఓట్ షేర్ ఉంటుంది కదా, దాటైతే పోదు కదా. వేరే తీవ్రవాద సంస్థలు పోటీలు లేవు కదా. అట్లాగే తీవ్రవాద సంస్థలో పోటీలో మొన్నటిదాకా జైలుకి వెళ్ళే వాళ్ళు కూడా ఇవాళ పోటీ చేస్తున్నారు. అది కూడా ప్రభావం చూపెడుతుంటున్నారు. వాళ్ళకి ఎంత మద్దతు ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది కొంతవరకు. ఒకరిద్దరు పోటీ చేస్తున్నారు. రెండోది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ని మనం బాగా అర్థం చేసుకుంటే ప్రజల హృదయాల్లో ఒక్కటి మాత్రం ఉందంటే శాంతి భద్రతలు బాగుండాలి, మా టూరిజం బాగుండాలి, టూరిజం బాగుంటేనే బాగుంటుందని. అమర్నాథ్ దాకా వెళ్తుంటే గుర్రాలు నడిపే వాళ్ళు కూడా ఈ మాట నాతో చెప్పారు. మీతోని మేము బతుకుతున్నాం, ఇక్కడ బాగా ఉంటే బాగుంటుంది. చూడండి, గత 10 ఏళ్లుగా పెద్దగా అమర్నాథ్ యాత్రికుల దాడులు తక్కువైనాయి కదా. ఇవన్నీ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ ఆర్థిక అభివృద్ధి మెల్లమెల్లగా సాధిస్తుంది. జనజీవన సముద్రంలో కలుస్తున్నారు, దేశంలో కలిసే పరిస్థితి ఉన్నది. గతంలో లాగా ప్రధానమంత్రి ఉండే జమ్మూ కాశ్మీర్ కు వజీర్ ఆజం అనేవాడు, ప్రధానమంత్రి పోస్ట్ లేదు కదా, ఇప్పుడు ప్రధానమంత్రి అంటలేం కదా. అట్లా కాకుండా గతంలో జమ్మూ కాశ్మీర్ మన భాగమే. నేను అడ్వకేట్ గా చెప్తున్నాను, చట్టాలు వచ్చినప్పుడు మాత్రమే ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అనేవాళ్ళం. శాంతి భద్రతలు కానీ ఇతరత్ర మనకు దేశంలోని ప్రధానమైన చట్టాలు అక్కడ వర్తిస్తాయి. కేవలం మిగతా సివిల్ రూల్స్ కానీ మిగతా చట్టాలు కానీ వర్తించకపోతుండే. దేశ రక్షణ కానీ దేశ భద్రత కానీ ఆనాడైన గవర్నమెంట్ చూసుకుంది. ఇంకొక మాట హర్యానా గురించి చెప్పి ముగిస్తాను. హర్యానాలో పరిస్థితి ఏంటంటే, మనం స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే మీరు హర్యానా 3 పక్కన అంటే ఢిల్లీ ఉన్నది. ఢిల్లీ ప్రభావం హర్యానా మీద ఉంటుంది అనుకున్నాం, కానీ సత్యం గారు చెప్పిన 4 అంశాలు నేను మొదలు చెప్పాను కదా. ఆ 4 అంశాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. రైతులు, జాట్లు, కులాలు పనిచేస్తాయి. మళ్ళీ అట్లాగే ఎవరైతే ఈ న్యూట్రల్ పర్సన్స్ ఒక పార్టీకి మద్దతు చేసినప్పుడు, రెజ్యులర్స్ కానీ వీళ్ళు మద్దతు చేసినప్పుడు ఉంటుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం కాంగ్రెస్ కు డిసడ్వాంటేజ్ అంట. ఉదాహరణకు 1% ఓట్లు పడ్డా 15 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం చూపెడుతుంది. ఇప్పుడు 1 సీటే మనకు కనపడుతుంది లీడ్ లో, కానీ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న హర్యానా రాష్ట్రంలో ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉంటది. ఆ ప్రభావం 1-2% ఓట్ల 3% ఓట్ల మనకు FPTP పద్ధతిలో ఆశా గారు ఫస్ట్ పాస్ ద పోస్ట్ పద్ధతిలో 5-6% ఓట్లు వచ్చినా ప్రభావం చూపెట్టదు. ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. అంతేందుకు మనకు ఆంధ్రప్రదేశ్ లో 40% ఓట్లు వచ్చి వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి కదా. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ FPBT పద్ధతిలో మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే ఓట్లు ఏవైతున్నాయో అవి కాంగ్రెస్ పడాల్సిన ఓట్లు కనుక ఒకవేళ అది చీల్చుకుంటే కాంగ్రెస్ నష్టం. రెండోది ఏమైందంటే బీజేపీ గతంలో నానాటికి తీసుబొట్లు నాగంబొట్లు తీసుకట్టన్నట్టు మొదటి నుంచి కూడా ఏమవుతుందంటే, మీకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు చూడండి, 10లో 5 పోయినాయి. అంటే 2014లో ఉన్నట్టు 2018లో లేదు, 2019లో లేవు, 2019 ఉన్నట్టు ఇప్పుడు లేదంటున్నారు. అందుకని దీన్ని చూసుకుంటే మెల్లమెల్లగా బీజేపీ పడిపోతుంది, గ్రాఫ్ పడిపోతుంది. అదే కనిపిస్తుంది మనకి ఉన్నటువంటి లీడ్స్ చూస్తే. ఒక్కసారి లీడ్స్ చూద్దాము. హర్యానా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పిందో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అదే విధంగా మనకు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అనేది కనిపిస్తుంది. దాదాపుగా గెలుపు దిశగా ముందుకెళ్తుంది కాంగ్రెస్. 59 స్థానాలు లీడ్ లో కొనసాగుతుంది, బీజేపీ 25. ఉన్నటువంటి 90 స్థానాలు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మ్యాజిక్ ఫిగర్ 45 + 1 46 స్థానాలు సాధిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. ఇక్కడ దాదాపుగా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ 60 స్థానాలు గెలుస్తాయని చెప్పిందో 59 స్థానాలు ఇప్పటి వరకు మనకు లీడ్ కొనసాగిస్తుంది. కాబట్టి అక్కడ హర్యానా దాదాపుగా లీడ్ కొనసాగిస్తుంది. మరి 2 సార్లు అక్కడ అధికారం ఉన్నటువంటి బీజేపీ ఈసారి ఎంతవరకు పరిమితం అవుతుంది అనేది ఒక అంశం. ఇక్కడ కూడా దాదాపుగా హంగొచ్చే అవకాశాలు మనకి ముందున్నటువంటి ఫలితాలు బట్టి తెలిసింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక ఎన్సీ ప్లస్ కాంగ్రెస్ కూటమికి ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తోంది. 45 స్థానాల్లో ఇప్పటి వరకు ముందంజలో కొనసాగుతుంది. ఇంకొక స్థానం వస్తే 46. అక్కడ ఒకవేళ 5 స్థానాలు హంగే ఏర్పడకపోతే కనుక అక్కడ కూడా 46 స్థానాలే మ్యాజిక్ ఫిగర్. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ వచ్చి రాబోయే రౌండ్స్ ఫలితాలను బట్టి
ఫలితాలు ఒక 10 అటు ఇటు వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు పీడీపీయా అదర్సా హంగ్ ఏర్పడితే బీజేపీ ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకెళ్తున్నది ఒకటి. హర్యానాలో ఆల్రెడీ గెలుపు అనేది మనకి దాదాపుగా నల్లేరు మీద నడకనే తెలుస్తుంది కాబట్టి కేసీ వేణుగోపాల్ ఆల్రెడీ చండీగఢ్ వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ కార్యాలయాల్లో సంబరాలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా ఇంకా 1 or 2 hours లో క్లియర్ కట్ గా ఫలితాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాం, ఎప్పటికప్పుడు నిక్కార్సైన ఫలితాలు చూడాలనుకుంటే ఐ న్యూస్ స్క్రీన్ లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఎలక్షన్స్ ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్. సత్యం గారు కొడిసారు, నమస్కారం సార్. మొత్తానికి హర్యానా అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగుతోంది. సో దీన్ని బట్టి ఇప్పటికే హర్యానాలో గెలుపు దిశగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. హర్యానాకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా వెళ్తున్నారు. కొత్త సిఎల్పి నేత ఎన్నిక కోసం కూడా చండీగఢ్కు కేసీ వేణుగోపాల్ ప్రయాణమవుతున్నారు. సో మొత్తానికి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పునర్వైభవం హర్యానాలో కనిపిస్తుంటే 10 ఏళ్లు పాలించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత పైన ఈరోజు ప్రభుత్వ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. చాలా అంశాలు హర్యానాని కదిలించాయి, హర్యానాని కబలించాయి. సో చాలా విషయాల్లో హర్యానా ఎఫెక్ట్ భారతదేశ వ్యాప్తంగా కూడా పడింది. చాలా అంశాలు మనం ప్రధానంగా చర్చలోకి తీసుకురావాల్సినటువంటి జాట్లు తిరుగుబాటు ఒకటైతే గనక అక్కడ రెజ్లర్స్ మల్ల యోధులు తిరుగుబాటు యుద్ధం ప్రకటించారు. ఆఖరికి గంగానదిలో గోల్డ్ మెడల్స్ పడేస్తామంటూ కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్లారు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్ద నిరాహార దీక్షలు చేశారు. అయినా కానీ వాళ్ళపైన ప్రభుత్వం కనికరం చూపించలేదు. సో ఈ ఎఫెక్ట్ ఈ ఎన్నికల ఫలితాలపైన ప్రజా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిందని చెప్పాలి. ప్రభుత్వ వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. అట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ కూడా పీడీపీ అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్ చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సో ఈ రెండు కూటమితోటి ఈ రెండు కలయికతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి దిశగా వెళ్తోంది. పీడీపీ అవసరం పడకపోయినా కానీ ఈ రెండు ప్రధానమైనటువంటి పార్టీలతోటి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నా కానీ పీడీపీ సహకారం తీసుకునేటువంటి ఉద్దేశంలో మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పటికే ఫరూక్ అబ్దుల్లా ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళని బతిలాడాల్సినటువంటి అవసరం ఏం లేదు, మీరే రావాలి ప్రభుత్వ ఏర్పాటుకంటూ కూడా ఫరూక్ అబ్దుల్లా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఒక్కసారి ట్రెండ్స్ చూస్తే గనక
హర్యానాలో భారతీయ జనతా పార్టీ 25 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో కొనసాగుతోంది. సో జమ్మూ కాశ్మీర్లో ఎన్డీఏ 30 స్థానాల్లో ఉంటే ఇండియా అలయన్స్ 46 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక జేజేపీ హర్యానాలో 2 స్థానాల్లో, ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. ఆప్ 0గా ఉంది. రైట్. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే పీడీపీ 5 స్థానాల్లో ఉంది, అదర్స్ 9 స్థానాల్లో ఉన్నారు. సో అదర్స్ అంటే వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులే. సో కాశ్మీర్లో నిజానికి ప్రజాస్వామ్యం ఒక చాలా చేంజ్ ఓవర్ కనిపిస్తోందని చెప్పాలి. ఈసారి జరిగిన ఎన్నికలు కాశ్మీర్లో చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే బుల్లెట్స్ నుంచి బ్యాలెట్కి ట్రాన్స్ఫర్ అయినరు. సో ప్రజల్లో భారీ మార్పు వచ్చింది. మరి ముఖ్యంగా చరిత్రను చూస్తే ఇంత ప్రశాంతమైనటువంటి ఓటింగ్ ఎన్నికలు గతంలో ఎప్పుడు పెద్దగా జరిగినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ అవి డిస్టర్బ్ కావడమా, లేదంటే ఉగ్రదాడులు జరగడమా, ఇట్లాంటి భయభ్రాంతుల్లో ఉండేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈసారి ఎన్నికల్లో ప్రజలు వచ్చి పాల్గొన్నారు. దరిదాపు 63% పైగా పోలింగ్ నమోదైందంటే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రభుత్వాన్ని కోరుకుంటుంది, ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆర్టికల్ 370 రద్దు కూడా చాలా కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ ప్రజల్లో కొంత పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వాతావరణం వచ్చిందని చెప్పాలి. సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో మనం మాట్లాడాల్సినవి. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా కనిపిస్తోంది. ప్రజలు కూడా సంకీర్ణానికే మద్దతు ఇచ్చారు. ఒకవైపుగా తీర్పు ఇవ్వలేదు, లైక్ హర్యానా కానీ లేదంటే మిగతా ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి తీర్పుకు, జమ్మూ అండ్ కాశ్మీర్లో వచ్చేటువంటి తీర్పుకు చాలా అయితే వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. హర్యానా విషయం అయితే అసలు ఎన్నికలే అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నటువంటి ధీమాను కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి సందర్భం. రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ గెలుస్తోంది, ఎన్ని స్థానాల్లో గెలుస్తోంది? వినేష్ ఫోగాట్ జులానా నుంచి పోటీ చేస్తున్నారు, లీడ్లో ఉంది, ముందంజలో ఉంది. అటు భారతీయ జనతా పార్టీ చెందినటువంటి నాయబ్ సైని ముఖ్యమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి ఆయన లీడ్లో ఉన్నారు. సో ముఖ్యమంత్రి మాత్రమే ఇక్కడ లీడ్ కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా వెళ్తోంది. రామారావు గౌడ్ గారు ఏం చెప్తారు? దాదాపు అందరికీ తెలిసిన సత్యమే, హర్యానాలో బీజేపీకి స్థానం లేదనేది. బీజేపీ రకరకాల ప్రయోగాలు చేసింది హర్యానా మీద. స్టార్టింగ్ నుంచి కూడా మన 2019లో గెలిచినప్పుడు కూడా బీజేపీ మనోహర్ లాల్ కట్టర్ని తీసుకొచ్చి పెట్టడం, ఓబీసీ అతను అయినప్పటికీ కూడా అక్కడ జేజేపీ మద్దతు లేకుండా నిలబడలేని పరిస్థితి అయితే ఉండే. అప్పుడు జేజేపీ జననాయక్ జనతా పార్టీ, జాట్ బేస్డ్ పార్టీ అనమాట, అది వాళ్ళ మద్దతు తీసుకున్నారు. అయితే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న జరిగింది. ఎలక్షన్కు ముందు బీజేపీ జేజేపీ వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితులు, గెలిచిన తర్వాత మద్దతు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ జేజేపీ బీజేపీకి మద్దతు ఇవ్వడం స్థానిక ప్రజలు జీర్ణించుకోలేదు. రెండో పాయింట్ ఏంటంటే జాట్ ప్రజలను జేజేపీ ఏమనుకున్నదంటే మేము మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి మాకు వస్తుందని చెప్పి ఒక ఆలోచనతో మద్దతు ఇచ్చింది. కానీ బీజేపీ పంజాబ్ బేస్డ్ ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ని తీసుకొచ్చి పెట్టడం, జాట్లలో వ్యతిరేకత, ఆ జేజేపీ మీద కూడా వ్యతిరేకత ఆడ ప్రారంభమైంది. ఇది బీజేపీ చేసిన ప్రయోగం ఒకటి విఫలమైపోయింది అక్కడ. ఆ ప్రయోగం విఫలం కావడంతో మన ఇక అక్కడ లోకల్గా రకరకాల విభేదాలు, రైతు ఉద్యమాలు ఇవన్నీ రకరకాలు లేచినాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ మనోహర్ లాల్ ఖట్టర్ ఉండటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ స్థానికుడైనటువంటి ఓబీసీ నేతని మళ్ళీ నాయబ్ సింగ్ సైన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళీ ఒక ప్రయోగం చేసింది. ఏ ప్రయోగం చేసినా ఇప్పటికి కూడా బీజేపీ సరిదిద్దుకున్నటువంటి పరిస్థితులు ఏమి కనిపించలేదు. అది ఎట్లా చేసైనా కానీ గవర్నమెంట్ నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నది, కానీ ఒక్క అడుగు కూడా రాలే. ఇప్పుడు కిందాక మా గురువు గారు సత్యం గారు చెప్పినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి రెజ్యులర్స్ కానీ రైతులు కానీ వీళ్ళు చేసినటువంటి పోరాటాలకు కొంత బీజేపీ దిగొచ్చినా కానీ అనుకూలమైనటువంటి సమాధానం చెప్పలేకపోయింది. అది కూడా ఒక మైనస్. మూడో పాయింట్ ఏంటంటే వేగంగా దూసుకొస్తున్నటువంటి యువ నవ నాయకుడు, భవిష్యత్ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అనేటటువంటిది కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఆయన మాత్రమే. తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో
హర్యానాలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, రైతు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, పేదలు మధ్యతరగతి అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుంది. ఒక సెక్యులర్ ఆలోచన విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి మత ప్రసక్తులు లేకోకుండా సత్యం గారు అంతే సత్యం గారు ఇవన్నీ కూడా చాలా గొప్పగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల అవన్నీ ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. సత్యం గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. సత్యం గారు, ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు భవిష్యత్తులో జరగబోయేటి ఒక సిరీస్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మహారాష్ట్ర ఉంది, జార్ఖండ్ ఉంది, ద మెయిన్ ఢిల్లీ ఉంది. సో ఈ మూడు రాష్ట్రాల పైన ఇప్పుడు వచ్చేటువంటి ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి అని అనుకోవడానికి ఎంతవరకు ఆస్కారం ఉంది? ఎందుకంటే మనం ఇంతకంటే ముందు కర్ణాటక చూసినాం, తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ చూసినాం. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది, చిన్న గెలవడం కాదు, ఏకంగా స్వీప్ చేసింది. తర్వాత వస్తున్న ప్రజా వ్యతిరేకత ఎట్లుంది, ప్రజలు ఎట్లా పాలిస్తున్నారు, ఈ ప్రజలు ఎట్లా పాలిస్తున్నారు, ఈ అంశం అట్లా ఉంచితే కనుక నెక్స్ట్ రాబోయే ఎన్నికల పైన ఎంతవరకు ఈ ప్రభావం ఉంటుంది అనుకోవాలి? భారతీయ జనతా పార్టీ ఇంకేం యాక్టివిటీస్ చేయాలి? అంటే ఇప్పుడు కర్ణాటకలో ప్రతిపక్షంగా ఉండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అట్లే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షం ఉండి అధికారంలోకి వచ్చినట్టే, హర్యానా కానీ కాశ్మీర్. అవును. కానీ రేపు రాబోయే ఎలక్షన్స్ లో మహారాష్ట్రలో మాత్రమే ప్రతిపక్షాలుగా ఉన్నాయి. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది, తర్వాత జార్ఖండ్ లో జేఎంఎం అధికారంలో ఉంది. కాబట్టి ఆ రెండు అధికారంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకని మూడు రాష్ట్రాలకి ఒకే సూత్రం వర్తిస్తుందని మనం చెప్పలేము. కానీ ఏదేమైనా ప్రతిపక్ష పార్టీలకు ఒక కాన్ఫిడెన్స్, కేడర్కి ఒక కాన్ఫిడెన్స్ తోటి, తర్వాత పొత్తులు జిత్తులు అనే పొత్తుల దగ్గర ఒక అంగీకారానికి తేలికగా వచ్చే అవకాశం ఉంది. కలిస్తే అడ్వాంటేజ్ ఏమిటనేది ఇవాళ జమ్మూ కాశ్మీర్ ఫలితాలు చూపెడుతున్నాయి. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు, తర్వాత ఎన్సీ, తర్వాత కాంగ్రెస్ అన్ని కలిసి పొత్తు పెట్టుకున్నాయి జమ్మూ కాశ్మీర్ లో. ఇవాళ అక్కడ కూడా హంగుకు అవకాశం లేదు, అధికారంలోకి రాబోతున్నట్టుగానే మనకు ట్రెండ్స్ తెలుసు. కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో కూడా అటువంటి ఆత్మస్థైర్యంతో పోరాడేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికన్నా ఇంకా బెనిఫిట్ ఏమిటంటే, ఆనాడు 70 ఏళ్ళు ఇందిరాగాంధీ నియంతృత్వాన్ని వ్యతిరేకించడానికి ఎట్లయితే ప్రతిపక్షాలు ఏకమైనాయో, ఇవాళ జమిలీ ఎన్నికల పేరు మీద రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భవిష్యత్తు లేకుండా, రాష్ట్రాలకు అధికారం లేకుండా, రాష్ట్రాల అస్తిత్వానికి క్వశ్చన్ గా మారుతున్నటువంటి జమిలీ ఎన్నికల విషయంలో ఖచ్చితంగా మరింత ఉత్సాహంతో ఇంటలెక్చువల్స్ తర్వాత ప్రతిపక్షాలుగా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఏకపార్టీ నియంతృత్వం, 70 ఏళ్ళు ఒక పార్టీ నియంతృత్వం అనుభవించబోతే ఇప్పుడు మరొక పార్టీ దానికి సన్నాహాలు చేస్తుంది. వాటికి గండిపడే అవకాశం ఉంది. ఇది డెమోక్రసీకి మంచిది, భారతదేశ భవిష్యత్తుకు మంచిది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు గెలవటం వల్ల కాంగ్రెస్ మొత్తం దేశానికి ఒక డెమోక్రటిక్ సెటప్ కు ఒక సెక్యూరిటీ లభిస్తుంది. వివిధ రాష్ట్రాలు యాడ్ అవుతుంటే, ప్రతిపక్షాల రాష్ట్రాలు యాడ్ అవుతుంటే అది ఖచ్చితంగా మన భారతదేశాన్ని భవిష్యత్తుకు మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే ఒకే వైపు తీసుకుపోవాలని ప్రయత్నం చేసినప్పుడల్లా ఇటువంటి డెవలప్మెంట్స్ మనల్ని సస్టైన్ చేస్తుంది డెమోక్రసీని. ఇది మంచి సూచికలు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎలక్షన్ అప్డేట్స్, రిజల్ట్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి హర్యానాలో 35 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే 49 స్థానాల లీడ్తో కాంగ్రెస్ పార్టీ ఉంది, జేజేపీ 2 స్థానాల్లో ఉంది, ఇంకా ఇండిపెండెన్స్ 2 స్థానాల్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి హర్యానాలో ముఖ్యమంత్రి నాయబ్ సైని ముందంజలో కనిపిస్తున్నారు. ఆయన మొదటి నుంచి కూడా ముందంజలో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే కనిపిస్తోంది. సో మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది హర్యానాలో. సో ఇటు కర్ణాటక, అటు తెలంగాణ తర్వాత ఇప్పుడు మళ్ళీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో, గాంధీ భవన్స్లో ఒక సంబరాలు మొదలయ్యాయి. అటు కేసీ వేణుగోపాల్ కూడా ఇప్పటికే చండీగఢ్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రైట్, అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.
రైట్, వెల్కమ్ బ్యాక్. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఆధిక్యాల్లో 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కూటమి పూర్తి ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. హర్యానాలో కాంగ్రెస్ విజయం ఊహించింది అయినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కూటమి అనూహ్యంగా పుంజుకుంది. 2 రాష్ట్రాల్లోనూ 90 చొప్పున అసెంబ్లీ సీట్లున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వ ఏర్పాటుకు 46 సీట్లు కావాలి. హర్యానాలో ఇప్పటికే 55 నుంచి 60కి పైగా సీట్లలో ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్ 31, కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల లీడ్లో ఉన్నాయి. పీడీపీ 5 చోట్ల సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సంకేతాల ప్రకారం కాంగ్రెస్ అండ్ ఎన్సీ కూటమి పీడీపీ మద్దతు ఇవ్వొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 2 రాష్ట్రాల్లోనూ కమలం సంఖ్య 25 నుంచి 30 దగ్గరే ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కడైనా 2 రాష్ట్రాల్లో అటు కూటమి ఏదైతే ఎన్సీపీ అండ్ ఐఎన్సీ కూటమి ముందంజలో ఉంది. సో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఉంది. ఏమైనా అవసరం పడితే పీడీపీ మద్దతు తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. అదర్వైజ్ ఆ 2 పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కనిపిస్తోంది. సో ఇప్పటికే 5 స్థానాలు అక్కడ నామినేటెడ్ ఉన్నాయి. సో భారతీయ జనతా పార్టీకి పెద్దగా అధికారం చేపట్టేటువంటి పరిస్థితులు 2 రాష్ట్రాల్లోనూ 2 వైపులా కనిపించడం లేదు. సో మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇప్పటికే హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆల్మోస్ట్ డిక్లరేషన్ అయిపోయింది. హర్యానాలో కొంత టఫ్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ద లేటెస్ట్ అప్డేట్ చూడాలి ఎట్లాంటి పరిస్థితి ఉందో. హర్యానా కొంత అటు ఇటుగా దోబుచ్చులాడుతున్నట్టు కనిపిస్తోంది. రైట్, భారతీయ జనతా పార్టీ 40 స్థానాల్లో హర్యానాలో అనూహ్యంగా పుంజుకుంది. దిస్ ద కంప్లీట్లీ డిఫరెంట్ స్వింగ్ మనకు కనిపిస్తోంది. అనూహ్యంగా బీజేపీ 40 స్థానాలకు కనిపిస్తోంది. సో అక్కడ నాయబ్ సైని ముందంజలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, ముఖ్యమంత్రి, ప్రస్తుతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి. సో బీజేపీ 40 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 37 స్థానాల్లో హర్యానాలో కనిపిస్తోంది. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనుకున్న అఫ్కోర్స్ ఒక 2-3 స్థానాలు అటు ఇటుగా ఉన్నా కానీ కొంత టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది. రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. బండా రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు, కొంచెం దోబూజులాట కనిపిస్తోంది హర్యానా. అఫ్కోర్స్ అంటే ముందు నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉన్నారు. ఇప్పటికే సంబరాలు స్టార్ట్ అయ్యాయి. బట్ ఈ టైంకు ఈ క్షణం మాత్రం కొంత భారతీయ జనతా పార్టీ ఒక కాంగ్రెస్ దాటి 3 స్థానాల్లో ముందంజలో ఉంది. అంటే 40 స్థానాల్లో బీజేపీ కనిపిస్తోంది. బట్ మన చర్చలు కానీ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కానీ ఈ కనిపిస్తున్నటువంటి ట్రెండ్స్ కానీ ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అంటే రామరెడ్డి గారు కూడా కొత్తగా వచ్చారు, వారికి ఇప్పుడు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఓడలు బళ్ళు ఓడలు అవుతాయి. అలాగే హర్యానా విషయంలో నేను మొదటి నుంచి చెప్తున్నాను, మనం గతంలో మాట్లాడుతున్నప్పుడు కూడా 50 సీట్లు ఎవరికి దాటకపోవచ్చు అన్నాను. 60-70 అని ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎట్లా ఊహించారంటే 15 ఎక్కడ, 30 ఎక్కడ, 40 ఎక్కడ, 65 ఎక్కడ. అంటే అది చెప్పాను కదా, గుర్రం ఎగురాను వచ్చనే ఊహ కానీ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కావాలి ఎగ్జిట్ పోల్స్. కనుక ప్రజల నిజమైన అభిప్రాయం ఇప్పుడు తెలుస్తున్నది. దీనిలో 40 సీట్లకు గనక హర్యానాలో బీజేపీ చేరుకుందంటే బీజేపీ గవర్నమెంట్ గ్యారంటీ, సమస్య లేదు. మిగతా 6 సీట్లు ఎట్లాగో వస్తాయి, వీళ్ళు కలుపుకొని. ఒకవేళ 40 లోపు 40 దాటి ఎవరు వస్తారు, కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే, కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఎవరు వస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. నేను రెండవది ఇన్కమ్ రేస్ ఏదైతే ఈ 10 ఏళ్ల వ్యతిరేకత ఉన్నా, 1వ కృష్ణుడు పోయి 2వ కృష్ణుడు వచ్చినా 3వ కృష్ణుడు రాలే. కొంత హర్యానాలో బీజేపీ పార్టీ ఒక తప్పిదం ఏం చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదమే బీజేపీ దేశవ్యాప్తంగా చేస్తుంది. ఫిరాయింపుల విషయంలో కానీ, లేకుంటే ఇట్లాగా ముఖ్యమంత్రులు మార్చే విషయంలో కానీ కొన్ని లక్షణాలు కనపడ్డాయి. కానీ 2 ఒకటి అనుకున్నప్పుడు ప్రజల స్పందన వేరుగా ఉంటుందని అర్థమవుతుంది. కాంగ్రెస్ కి ఏమైనా నష్టం జరిగిందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ వరకు జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు చెప్పాను ఆశా గారు ఉన్నప్పుడు 15 సీట్లలో, మన ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న 15 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 1-2% ప్రభావం చూపెడుతుంది. కాంగ్రెస్ పార్టీ అతిగా పోయి ఆ మిత్రపక్షాన్ని దూరం చేసుకుంది అంటున్నాను. అందుకని వాళ్ళు పోటీ చేసే సీట్లన్నీ కూడా మీకు ఢిల్లీ చుట్టుపక్కల సీట్లలో ఎక్కువ పోటీ చేశారు. అంటే ప్రభావం లేదు, వాళ్ళతో ఏం కాదు, జైల్లో ఉన్నారు కదా మనకు కేజ్రీవాల్ అనుకున్నారు. కానీ అది కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది నేను అనుకున్నాను. అంటే మిత్రులను కలుపుకపోవడంలో, మిత్రుల సహకారం తీసుకోవడంలో కాంగ్రెస్ వెనకబడలేదు. అందుకని వాళ్ళ ఈ రిజల్ట్స్ తారుమారవుతున్నాయి. వాళ్ళ పొద్దున 9 గంటల వరకు కూడా హర్యానాలో కాంగ్రెస్ వస్తుందని ఇప్పుడు వేణుగోపాల్ వెళ్తున్నారు అనుకున్నప్పుడు చూస్తే 40 సీట్లు కనుక బీజేపీ దాటితే ఖచ్చితంగా బీజేపీ 3వ సారికి ఆర్టీ కొట్టే అవకాశం ఉంది.
ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇప్పుడు మనకు జమ్మూ కాశ్మీర్ లో కూడా సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తుంది అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు ఎన్సీపీ మన నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగే మనకు కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న 40 సీట్లు దాటే అవకాశం ఉంది అనిపిస్తుంది అట్లా. ఒకవేళ 40 దాటక కాంగ్రెస్ పార్టీ మనకు జమ్మూ కాశ్మీర్ లో 35-36కు పరిమితమై చేస్తే 40 దాటితే పీడీపీ బీజేపీకి మద్దతు ఇస్తుంది. 9 మంది నుంచి 10 మంది దాకా అంటే ఇండిపెండెంట్లు మారుతున్నారు. అదర్స్ అనేది అటు ఇటు మారుతున్నారు కనుక అదర్స్ లో కొందరు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఉంటుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద సీట్లు గెలుచుకోకపోవచ్చు. అందుకని ఇప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది మనకు జమ్మూ కాశ్మీర్ లో. మిగతా పార్టీలన్నీ ఏదో కలగలిపించేసింది కనుక బీజేపీ కనుక 35 నుంచి దాటిందంటే ఆటోమేటిక్ గా బీజేపీకి ఎడ్జ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 5 సీట్లు నామినేటెడ్ ఉంటాయి. ఓ 5 సీట్లన్నా 4-5 పీడీపీ ఎన్సీపీకి అయితే మద్దతు చేయదు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి అయితే మద్దతు చేయదు. అంటే వాళ్ళ మధ్యన శత్రు మిత్రుడు ఎట్లాగో శత్రువు ఉన్నాడు కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల ఇష్టం ఉన్న పీడీపీ మన నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు చేయలేకపోవచ్చు కనుక దాని మొగ్గు ఇటువైపు ఉంటుంది. గతంలో 2014లో వీళ్ళిద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా పీడీపీను బీజేపీ. అట్లా చూసుకుంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కూడా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే ఉన్నదనిపిస్తుంది నాకు. ఈ మొత్తం ఎన్నికల ఆటలో ఆశల పల్లికల అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో ఇప్పటిదాకా ఓలాడిన పార్టీలు కొంచెం తారుమారై గందరగోళ పరిస్థితి ఉన్నది. ప్రజల తీర్పు అంతిమం అనేది అనడానికి ఈ సర్వేలన్నీ ఎగ్జిట్ పోల్స్ కావనే దానికి మంచి ఉదాహరణగా ఈ 2 ఎన్నికలు మారుతాయి అనుకుంటున్నాను. ఈ 2 ఎన్నికల తర్వాత మాత్రం మహారాష్ట్ర, జార్ఖండ్ అట్లాగే ఢిల్లీ ఎన్నికల మీద కొంతవరకు అయితే ఫలితం ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాను. ఇది కలిపి జరిగితే ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాన్ని బట్టి మిగతా 3 రాష్ట్రాల ప్రభావం కూడా ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు యూ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ప్రస్తుతానికి హర్యానాలో ఒక పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వెనకడుగులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 42 స్థానాలు ముందంజలో కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో కనిపిస్తోంది. ఐఎన్ఎల్డి 1 స్థానంలో ఉంది. జేజీపీ ఇందాక 2 ఉండే ఇప్పుడు 0కి వచ్చేసింది. సో అనూహ్యంగా టర్న్ తీసుకుంటోంది. భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ప్రదర్శిస్తుంది. ఒక టఫ్ ఫైట్ మాత్రం కనిపిస్తోంది. నువ్వా నేనా అన్నట్టుగా ఒక పోటీ అయితే కనిపిస్తోంది హర్యానాలో. సో ఇక కాశ్మీర్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఐఎన్సీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది. పీడీపీ ఎవరికి మద్దతు ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతానికైతే 2 కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనతో పాటు విజయ్ కుమార్ గారు. की जा रही थी, स्कैनिंग करने के बाद फिर उसकी काउंटिंग होती है, फिर ईवीएम खुलती हैं. अब ईवीएम खुल रही हैं, 1 राउंड 1-2 राउंड सब जगह पर हुए हैं. और उसमें अब देखिए अब बीजेपी कई जगह पर आगे दिखा रहे हैं, कहीं बराबर दिखा रहे हैं. आपकी सीट पर भी मुकाबला काफी टफ का है, कभी आगे कभी पीछे चल रहे हैं. क्या लग रहा है कि हमारा टफ वाला पोर्शन निकल गया, अब हम आगे ही आगे जाएंगे. चलिए, क्या लग रहा है बीजेपी सरकार बना पाएगी इस बार फिर से? రైట్. హర్యానాలో పోటాపోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ. ఆధిక్యంలోకి అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ హర్యానాలో దూకుడుగా ముందుకు వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆల్మోస్ట్ ఏర్పాటు చేసే దిశగా ఉంది అనే మాట్లాడుకున్నాం విజయ్ గారు. బట్ ఇప్పుడు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఒక లీడ్ అయితే కనిపిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనుకున్నా కానీ ఒక దోబూచులాట కనిపిస్తుంది హర్యానా విషయానికి వస్తే. సరే, కాశ్మీర్ అంశం మాట్లాడదాం. బిఫోర్ దట్ హర్యానాలో ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీస్ చూడాలి, ప్రభుత్వం పైన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత చూడాలి. బట్ ఈ వస్తున్న రిజల్ట్స్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇప్పటివరకు హర్యానాలో కాంగ్రెసే లీడింగ్లో ఉంది. అంటే 10 సంవత్సరాల పాలన, బీజేపీ ఇచ్చినటువంటి పాలన ప్లస్ కేంద్రం మోడీ ఉన్నటువంటి చరిష్మా, మోడీ ఇప్పుడు తగ్గుతున్నటువంటిది, మోడీకి ఉన్నటువంటి చరిష్మా క్రమంగా తగ్గుతుంది. రైతాంగంలో ముఖ్యంగా రైతాంగం, జాట్లు, రైతాంగం, మైనార్టీలు, ఎస్సీసీలలో బీజేపీ పట్ల సానుకూల ధోరణి కనిపించటం లేదు. ఒకవేళ ఇప్పుడు ఒక 10 నిమిషాల క్రితం లీడింగ్లోకి వచ్చినా చివరి వరకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందాక అన్నట్టు కూడా మిత్రులను కలుపుకపోవడంలో వైఫల్యం చెందింది. కొంచెం అహంకారము, రాహుల్ గాంధీకి 2 స్టేట్లు రాగానే కనిపించినట్టు కనిపిస్తుంది అహంకారం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోలేకపోయింది. ఒకవేళ హర్యానా చేజారిందంటే కాంగ్రెస్ పార్టీ స్వయం కృతాపరాధమే అవుతుంది, మిత్రులను కలుపుకోలేకపోయింది. ఇంకొకటి అధికారంలోకి వచ్చిన
కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రేమ కాదు, కాంగ్రెస్తో కాదు, వీళ్ళ మీద వ్యతిరేకత, ప్రభుత్వము, మోడీ, రైతాంగం వీళ్ళ మీద వ్యతిరేకతతోటే కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ స్వయంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో అవతల పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ కనపడడంతో చాలా చోట్ల అధికారంలోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడనైతే ఉన్నటువంటి వ్యతిరేకతను కూడా మొత్తం కలుపుకపోవడం, ఇండియా కూటమి అని చెప్పుకుంటున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీనే కలుపుకోలేకపోవడం, వాళ్ళకి కొన్ని సీట్లు అడిగితే ఇవ్వలేకపోవడం, ఇదంతా ఇప్పటిదాకా కూడా స్వీప్లో ఉంది. అడిగితే ఇవ్వలేకపోవడం అనేది కాదు, వాళ్ళు 20 సీట్లు అడిగి కాంగ్రెస్ 4 సీట్లు ఇస్తాను అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో దానికి ఉన్నది 1% కూడా తక్కువ, 1%కు ఇంకా 1 పాయింట్ తక్కువే ఉన్నది ఆమ్ ఆద్మీకి ఉన్నది. సరే మిత్రపక్షం మనతో కలిసి పనిచేస్తుంది కాబట్టి ఎంతో కొంత ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండే. కానీ అక్కడ ఆపేందంటే ఢిల్లీకి దగ్గరగా ఉంది, మా ప్రభావం బలంగా దాని మీద ఉంటుంది, మేము కోరినన్ని సీట్లు ఇవ్వాలని చెప్పి కూడా కొంత దూకుడుగా వ్యవహరించడం, దానివల్ల పొత్తు దెబ్బతిన్నది తప్ప అహంకారంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని దూరం చేసుకునేటటువంటి పరిస్థితిలో లేదు, అందరినీ కలుపుకపోతూ వస్తున్నది. ఇంకోటి ఏంటంటే బీజేపీకి హర్యానాలో ఇంత ఎఫెక్ట్ ఉండకపోయేది కదా, అందరినీ కలుపుకొని పోతే మిత్రపక్షాన్ని కలుపుకొని పోతే 2 రాష్ట్రాల్లో అధికారం అక్కడ ఆపు పరిస్థితిని బట్టి లేదు. ఇప్పుడు 500,000 ఓట్లు చేంజ్ అవి కొంత పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది, యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే, దాని బార్డర్ గే హర్యానా ఉన్నటువంటి అంశం. సో ఎంతో కొంత ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 1% ఓటింగ్ అయితే మనకు ఎంపీ ఎలక్షన్స్ లో కనిపిస్తుంది. ఓటింగ్ 1%, 2% కాదు, కలిసి పోటీ చేస్తే వచ్చే ఊపు వేరు. ప్రతి గ్రామంలో క్యాడర్ కలిసి వ్యవహరిస్తూ వచ్చే ఊపు వేరు. అందుకని 1% మెకానికల్ గా ఆప్కి 1% ఉంది, యువతలకు 1% షిఫ్ట్ కావటం కాదు. 1% ఈ లెక్కను చూస్తే ఏపీలో కూడా 40% ఓట్లు వచ్చినటువంటి వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. ఎస్, అందుకని కేజ్రీవాల్, రాహుల్ గాంధీ నుంచి మాట్లాడితే వచ్చే ఊపు వేరు. కాబట్టి ఆ మెకానికల్ గా 1+1 కాదు, 1+1 కలిస్తే 5 అయింది, ఈక్వల్ ఇద్దరు కలిస్తే. కాబట్టి ఆ లాజిక్ ను మిస్ కావద్దు కాంగ్రెస్. శ్రీకాంత్ గారు ఇంకొక అదనంగా నేను జోడిస్తాను. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ చూస్తున్నాం కదా. జమ్మూ కాశ్మీర్ లో హంగ్ వస్తుంది అనుకున్నదేమో ఎన్సీపీ కాంగ్రెస్ 49కి చేరుకుంటుంది. ఇటు పక్కనేమో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వస్తున్నదా అనుకున్న చోట ప్రజా తీర్పు ఎంత విలక్షణంగా ఉంటుందో అర్థం అవుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకున్న చోట బీజేపీ మెల్లమెల్ల పెరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే 1+1 ప్లేస్ తీసేస్తే 11 అవుతుంది ఒక్కోసారి. అవును, మనం ఒకటి పక్కన ఒకటి పెట్టి ఆ ప్లేస్ తీసేసిన 11 అవుతుంది. అందుకని ప్రతి చిన్నదాన్ని కూడా గుడిసెలో ఉన్న గుడ్డి ముసలామెను కూడా అశ్రద్ధ చేయొద్దు, అహంకారంతో పోవద్దు అనడానికి. ఒకవేళ హర్యానాలో ఇప్పుడే ఇళ్ళకగానే పండగ కాకపోవచ్చు, కానీ హర్యానాలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం రాలేకపోతే మరి స్వయంకృత అపరాధం అవుతుంది కదా విజయ్ గారు ఇంతకుముందు అన్నట్టు. రెండోది తెలంగాణతో సహా మీరు కర్ణాటకలో బీజేపీ స్వయంకృత అపరాధం వల్ల 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు వాళ్ళు మార్చడం వల్ల అక్కడ పోయింది. అట్లాగే తెలంగాణలో బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ ని గెలిపించినాయి, అంతే తప్ప కాంగ్రెస్ గెలవడే స్వతహాగా. ఇక్కడ కూడా అదే అవుతున్నట్టున్నారు. రేపు హర్యానాలో కూడా జరిగిందంటే ఏమైనా బీజేపీ వ్యతిరేకమైన ఓట్లు కాంగ్రెస్ పడతాయని అనుకొని ఊహించినారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రి గెలిచే పరిస్థితున్నది. అట్లాగే ఈ జాట్ల ఓట్లు, ఈ వ్యతిరేకత ఇవన్నీ పనిచేసినాయా లేవడానికి ఒక మంచి పరీక్ష ఇప్పుడు లిట్మస్ టెస్ట్ అంటుంది. ఇప్పుడు ఇది జరుగుతుంది హర్యానాలో, లిట్మస్ టెస్ట్ జరుగుతుంది. ఆ 4 కారణాలు నేను కూడా సత్యం గారు ఇంతకుముందు చెప్పిన కారణాలు పనికొస్తాయా లేవా అనేది కూడా మేము కూడా ఊహించిన పరిస్థితే కదా. ఇప్పుడు మనకు రైతుల వ్యతిరేకత కానీ, రైతు చట్టాల మీద వ్యతిరేకత కానీ, రెజ్లర్ల వ్యతిరేకత కానీ, జాట్లను అశ్రద్ధ చేయడం కానీ, ఇట్లా 3-4 ఉన్నాయి మనకు హర్యానాలో ఫ్యాక్టర్స్, ఓటింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ దాటిపోతున్నట్టు లెక్క కదా. అంటే యాంటీ ఇన్కంబెన్స్ ఓటు కానీ ఇవన్నీ ఒకవేళ బీజేపీ గెలిస్తే ఈ 4 కారణాలు కొట్టివేయబడతాయి. అదే 370 ఆర్టికల్ మేము గట్టిగా రద్దు చేసినాం, మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకురాం అనే పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీకి ఓడిపోయి అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలిచింది అనుకోండి, వారి కారణం కూడా అక్కడ ఓడిపోతుంది. ఎందుకని ప్రజలు ఏ రాష్ట్రానికి ఆరక్షణ విలక్షణంగా ఆలోచన చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు అంటే ఒక్కటి మాత్రం ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తీరు అంటే వదులుకున్నట్టు ఒకరికొకరు మాట్లాడుకున్నట్టు ఓట్లేస్తున్నారు. అక్కడ జమ్మూ కాశ్మీర్లో కానీ, ఇక్కడ హర్యానాలో కానీ. ఇది ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్, ప్రజల యొక్క గొప్పతనం నేను అంటున్నాను. దీంతో పాటు ఇంకొక విషయం విజయ్ గారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రతిపక్షాలకు ఉంటుంది. సో హర్యానా విషయానికి వస్తే ఇక్కడ రకరకాలుగా కనిపించింది మనకు. ఆమ్ ఆద్మీ డిఫరెంట్గా పోయింది, జననాయక్ పార్టీ గతంలో బీజేపీతో మిత్రపక్షంలో ఉంది, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పొత్తు వల్ల కుదరకపోయేసరికి వాళ్ళు డివైడ్ అయిపోయారు. సో ఇవన్నీ చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ వ్యతిరేక ఓటు చీలిపోవడం
ఈరోజు భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి ట్రెండ్స్ కొంత ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తుంది. కరెక్టే అది. ఎందుకంటే యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో చూసినట్లయితే వ్యతిరేకత స్టార్ట్ అయింది. వాళ్ళు ఉన్నాడు మోడీ చరిష్మా క్రమంగా తగ్గుతూ వస్తుంది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో విపక్షాలు వైఫల్యం చెందినట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అంటే 39-44 కనిపిస్తున్నప్పటికీ చెప్పలేం చివరి వరకు ఎట్లాంటి ఉండే. ఏంటంటే 1000 ఓట్లు 500 ఓట్లు 200-300 ఓట్లు తేడా ఉన్నా కానీ అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా కనిపిస్తుంది ఏంటంటే బీజేపీ పట్ల ఒక వ్యతిరేకత అయితే పెరుగుతూ వస్తున్నది. దాన్ని క్యాచ్ చేసుకోవడంలో దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులు ఏ రకంగా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయితే ఇది ఉన్నది. లేకపోతే మళ్ళీ బీజేపీ ఈ రకంగా వ్యతిరేక ఓటు కనుక చీలినట్లయితే వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వంలో ఒక మీరు ప్రధాన శత్రువుగా భావించినట్లయితే బీజేపీ దేశానికి ప్రధాన అడ్డంకిగా అభివృద్ధి నిరోధకంగా ఉందనేది విపక్షాలు భావించినట్లయితే ఆ రకమైనటువంటి దేశవ్యాప్తంగా వ్యూహాలు అనుసరించాల్సినటువంటి అవసరమే ఉంటుంది తప్ప మళ్ళీ రాష్ట్రానికి తిరగరించి రాజీ పడ్డట్టు ఉండి ఎగ్జాంపుల్ క్రోనీ క్యాపిటలిజం మీద మాట్లాడతారు రాహుల్ గాంధీ. నిజం వాళ్ళు ఉదయపూర్ తీర్మానం చేశారు. దేశవ్యాప్తంగా ఒక తీరుగా క్రోనీ క్యాపిటలిజం మీద వ్యవహరిస్తుంటారు అదాని పట్ల. తెలంగాణకు వచ్చేసరికి ఇంకో రకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంటుంది. ఇట్లాంటి అవకాశవాద ధోరణి కావచ్చు, ఇట్లాంటి భేదాలు చూపించేటువంటి ఒక అంశం మీద ఒకే రకమైనటువంటి విధానం ఉండాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీని ఓడించాలి అని కాంగ్రెస్ గట్టిగా అనుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా శక్తులు లౌకిక శక్తులు కావచ్చు, ఇతర ప్రజాస్వామిక శక్తులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రానికి విధానం ఉండకూడదు. ఇక్కడ ఈజీగా ఇప్పుడైతే దాదాపు గెలిచి హర్యానా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా గెలిచి వచ్చినట్టు. కొన్నిసార్లు కొంతమంది అంటే విశ్లేషకుల దగ్గర నుంచి వచ్చిన అభిప్రాయం ఏంటంటే అసలు ఎలక్షన్స్ అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్క అవసరం లేదు అన్నారు. కానీ అంటే క్లీన్ స్వీప్ ఇంకా చూడాలి, ఎందుకంటే 4 సీట్లే తేడా ఉన్నటువంటి ట్రెండ్స్. ఫస్ట్ ట్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిసేపు 62 వరకు పోయింది. కాంగ్రెస్ పార్టీ 62 వరకు పోయింది. ఈ ట్రెండ్స్లోనే 62 వరకు పోయి మళ్ళీ 38 వరకు వచ్చినది. చివరి వరకు చూడాల్సి, ఎందుకంటే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, మోడీ మీద, అక్కడ రైతాంగంలో వ్యతిరేకత అయితే ఉన్నది. ఆ వ్యతిరేకతను ఓటింగ్ ఆపుకొచ్చే పర్సెంటేజ్ కూడా చూడాలి. వాళ్ళకు ఉన్నట్టు పంజాబ్ ఢిల్లీ బార్డర్లో ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చినట్టు ఇప్పుడు ఆడ ఆపే చాలా దెబ్బతీసినట్టు అనుకోవాల్సి. ఒకవేళ మిస్ అయితే అధికారం మిస్ అయిన అటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే అంటే ఈ పరిణామాలు దేశంలో ఒక రాజకీయ పరిణామం. జమ్మూ కాశ్మీర్లో కూడా చాలా క్లియర్గా బీజేపీకి కూడా పెద్ద దెబ్బ అది. బీజేపీ మేము ఏంది అయిపోయింది 370 తీసేయడంతో మేము మొత్తం ఇక మాకే వచ్చేస్తుంది, మేము రాష్ట్రం ఏర్పాటు చేసినాం, అక్కడ నియోజకవర్గ పునర్విభజన చేసి కొన్ని సీట్లు పెంచుకున్నారు, ప్లస్ నామినేటెడ్ పోస్టులు కూడా ఒక 5 పెట్టుకున్నారు. అది ఎక్కడ లేని 5 ఏ రాష్ట్రంలో లేవు. ఆ స్టేట్కి ఎందుకు 5 పెట్టుకున్నారో అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇంకో రకంగా తీసేయాలనేది కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్లో ఉన్నటువంటిది నామినేటెడ్ పోస్ట్ ఇక్కడ తీసేయాలనేటువంటి ఇట్లాంటి అన్ని బఫర్లు కూడా పెట్టుకున్న తర్వాత కూడా ప్రజానీకం ఇచ్చినటువంటి తీర్పు అదొకటి చూస్తున్నాం. కాశ్మీర్ అంటే దేశవ్యాప్తంగా ఇట్లాంటి మత ఉన్మాద శక్తుల పట్ల ప్రజల అవేర్నెస్ పెరుగుతున్నది. కానీ దాన్ని క్యాచ్ చేసుకోవడంలో ఏ రకమైనటువంటి క్యాచ్ చేసుకోవాలి, ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ చూపించాల్సినటువంటి అవసరం తప్ప వాళ్ళ వ్యతిరేకత మీదనే ఆధారపడి మేము సొంతంగా పోయి అహంకారంతో పోతే గెలుస్తాం అనుకుంటే మాత్రం దేశంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఎలక్షన్స్ అన్ని కూడా వ్యతిరేకత మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు. వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కానీ, అటు కర్ణాటక చూసుకున్నా కానీ, ఇటు తెలంగాణ చూసుకున్నా కానీ, ఈవెన్ ఇన్ ద హర్యానా ఆల్సో. సో ప్రభుత్వం పైనటువంటి వ్యతిరేకత ఈ పార్టీకి డైవర్ట్ అవుతున్నాయి తప్ప వీళ్ళ మీద ప్రేమతో వేసేటువంటి ఓట్లు కనిపించట్లేదు. ఆ ప్రేమలు నాకు తెలిసి రాష్ట్రం ఏర్పాటైనప్పుడు మొదట్లో ఒకసారి ఉంటుంది బహుశా. రైట్, అందరూ రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా, హర్యానా ఏం చెప్తారు, జమ్మూ కాశ్మీర్ గురించి ఏం చెప్తారు? సో ప్రస్తుతానికి కాశ్మీర్లో మీరు చాలా పెద్ద ప్రయోగాలు చేశారు, ఒక గ్రౌండ్ వర్క్ చేసి 370ని రద్దు చేశారు, దానిలో మీరు సక్సెస్ అయ్యారు. బట్ అది ఒకటే కాపాడుతుంది అనుకుంటున్నారా? బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసినా కానీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేసినా కానీ, ఐఎన్సీ ఎన్సీపీ చాలా ముందంజలో ఉన్నాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నటువంటి సంకేతాలు పంపిస్తున్నారు. ఇప్పటికే ఏం చెప్తారు ఈ 2 రాష్ట్రాల్లో? హర్యానా అయితే ఒక అప్స్ అండ్ డౌన్స్ పోటాపోటీ కనిపిస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్న వాదన వచ్చినా కానీ అనూహ్యంగా 1-2 స్థానాలు అటు ఇటుగా భారతీయ జనతా పార్టీ ముందంజలో కనిపిస్తోంది. ఏం చెప్తారు రామరెడ్డి గారు?
ముందు హర్యానా విషయంలో మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఇప్పుడు ఈ డిస్కషన్లో, అసలు ఎలక్షన్లే అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వాతావరణం ఉందన్న మైండ్ గేమ్ ప్రచారం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా ఘోరంగా కూడా తప్పైతే దానికి ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ అయితే అదే చూపిస్తుంది. బీజేపీ 44, కాంగ్రెస్ 38 అని ఇప్పుడు లీడ్ పొజిషన్ చూస్తే, ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా 87, ఇంకా 3 లీడ్స్ రావాల్సి ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా ఘోరంగా తప్పుడు అంచనాలకు పోతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ నెవర్ ఎగ్జాక్ట్ పోల్స్. వాళ్ళు తీసుకునే శాంపుల్ 1%, లెస్ దాన్ 1%, 1%. ఈ 1% అనేది ఎప్పుడు చెప్పదు. జనరల్గా ఓసారి ట్రెండ్ చెప్తా అంటారు, కానీ ఆ ట్రెండ్ కూడా రాగానే ఇప్పుడు హర్యానా రిజల్ట్స్ చెప్తున్నాయి. తర్వాత ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే హర్యానాలో బీజేపీ ఘోరంగా ఓడిపోతుంది, ఎన్నో తప్పుదనం చేసింది, రైతులను అది చేసింది, మోడీది గాలి పోతుంది, అది ఇదంట చాలా గప్పాలు చెప్పుకున్నారు. తీరా చూస్తే మూడవసారి హర్యానాలో బీజేపీ బలంగా లేదండి. పార్టీ బీజేపీ స్వంతంగా పార్టీ పరంగా హర్యానాలో బలంగా లేదు. ఎప్పుడు 2014 నుంచే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2009లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 90లో 4 స్థానాలే. హర్యానాలో గుజరాత్ లాగానో మధ్యప్రదేశ్ లాగానో పార్టీ హర్యానాలో పార్టీ సంస్థాగతంగా అంత బలంగా లేదు ఈ రాష్ట్రాలతో పోల్చినట్టు. అయినా కానీ ఈ 10 సంవత్సరాల మోడీ పాలన కానీ 10 సంవత్సరాల హర్యానా బీజేపీ ప్రభుత్వ పాలన వచ్చినాక డెఫినెట్ గా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఈ కందర ఈ జాట్ పాలిటిక్స్ తో వీళ్ళు జాట్లలో యాంటీ బీజేపీ ప్రచారం చేయడంతో జాట్లు ఓటు పడక బీజేపీ ఓడిపోయిందని చాలా అంచనాలు, ఊహాగానాలు, ప్రచారాలు చాలా జరిగినాయి. కానీ వాస్తవ ఫలితాలు చూస్తుంటే ఈ అంచనాలను తప్పు. ఈ బీజేపీ మీద కేవలం విష ప్రచారంతో మనం బీజేపీని దెబ్బతిద్దామని కుట్ర చేస్తే అది రివర్స్ లో పనిచేస్తుంది. ఆ విష ప్రచారం రివర్స్ లో పడుతుందని క్లియర్ గా హర్యానా ఫలితాలు ఇప్పుడున్న లీడ్ ప్రకారం అయితే ఆ విధంగా చూస్తున్నాయి. ఈవెన్ లీడ్ తగ్గినా తగ్గుతుందని కాదు, ఏమన్నా అయినా కానీ ఇప్పుడు కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఏదో 2 రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ గెలిచి చెప్తుంది. కానీ ఛత్తీస్గఢ్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఘోరంగా ఓడిపోయింది. ఛత్తీస్గఢ్ లో సగం సీట్లు పోయినాయి. మధ్యప్రదేశ్ లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చింది, రాజస్థాన్ లో కూడా మెజార్టీ వచ్చింది. మరి ఆ 3 స్థానాలు కాంగ్రెస్ పోయినాయి. 3 రాష్ట్రాలు ఎవరు చెప్పరు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను ఇంతకుముందు కొన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేశంలో గత 10 ఏళ్లలో ఏ ఒక్క రాష్ట్రంలో కాంగ్రెస్ రెండోసారి గెలవలే. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కాంగ్రెస్ కు పాజిటివ్ ఓటు లేదు. బండారు రామ్మోహన్ గారు కానీ మీరు ఎవరు చెప్పిందైనా కాంగ్రెస్ కు పాజిటివ్ ఓటు లేదు. వేరే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆ ప్రాంతం, దాన్ని బట్టే ఈ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతో తెలంగాణ గెలిచినట్టు. కొంత దీర్ఘకాలిక పరిపాలన ఉన్నప్పుడు బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నా అన్ని అప్పుడు కాంగ్రెస్ పడితే తప్ప దేశంలో కాంగ్రెస్ కు పాజిటివ్ పార్టీ మీద కానీ నాయకులు కానీ యువ నాయకత్వం అది అని చెప్పి 52 ఏళ్ళు 53 ఏళ్ళతో ఆయనకి యువ నాయకత్వం అంటే మరి నాకు మధ్య వయసు నాయకత్వం ఏందో నాకు అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ యువ నాయకత్వం అంటే ఈ డైలాగులు ఈ మాటలతోటి ప్రజలను మభ్యపెట్టలేరు. ఇప్పుడు బీజేపీ హర్యానా గెలిస్తే మాత్రం మోడీ గారి ఇమేజ్, పార్టీ పరంగా బీజేపీ ఇమేజ్, హర్యానాలో బీజేపీ ప్రభుత్వ పాలనకు మంచి సర్టిఫికేట్ ఇచ్చినట్టే. మోడీ గారి ఇమేజ్ డౌన్ అనేది పచ్చి అబద్ధం విష ప్రచారం. 3వ ఎన్నికల్లో కూడా 2014-19 తర్వాత కేవలం 1%, 1% ఓట్లు తగ్గినాయి బీజేపీకి. సీట్లు కూడా 20% తగ్గినాయి. మీకు 2004, 2009 తర్వాత కాంగ్రెస్ కు 2014లో 80% సీట్లు తగ్గినాయి. 80%, 206 నుంచి 44. బీజేపీకి 303 నుంచి 240. కాదు అదే బీజేపీ ఓటమి అన్నట్టు గోబెల్స్ ప్రచారం చేస్తే ప్రజలను మభ్యపెట్టదు అనుకుంటారు. పచ్చి అబద్ధం. హర్యానా